వెల్కమ్ టు ద కాలేజ్ కోడర్స్ ఛానల్ గాయ్స్. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఒక మెర్న వెబ్సైట్ని డిజైన్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్లో మనం మెర్నకి సంబంధించి క్రడ్ ఆపరేషన్స్ని ప్రాక్టికల్గా కూడా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ మనం ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ని యూజ్ చేద్దాం, బ్యాక్ ఎండ్ మనం నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ని యూజ్ చేద్దాం, అండ్ డేటాబేస్ని మనం అన్స్ట్రక్చర్డ్ డేటాబేస్ అయినా మనం మాంగో డీబీని అయితే యూజ్ చేద్దాం. అండ్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కాంటాక్ట్ బుక్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ చూడడానికి ప్రాజెక్ట్ మనకి సింపుల్గా ఈ విధంగా కనిపించవచ్చు. ఎగ్జాంపుల్ మనం దీంట్లో నేమ్ని, ఫోన్ నెంబర్ని అండ్ ఈమెయిల్ని ఇచ్చి ఈ డీటెయిల్స్ని మనం సింపుల్గా డేటాబేస్లో కూడా యాడ్ అయితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను సింపుల్గా సూర్య అనే నేమ్ని అండ్ ఫోన్ నెంబర్ని నేను ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ని ఇస్తున్నాను. అండ్ ఈమెయిల్ని నేను surya@gmail.com అని అయితే ఇద్దాం. అండ్ సింపుల్గా మనం యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం మన డేటాబేస్లో కూడా యాడ్ అయితే చేసాం. ఈవెన్ మనం రీఫ్రెష్ చేసినట్లయితే బ్యాక్ ఎండ్ ఏదైతే మనకి 5000 అనే పోర్ట్ నెంబర్లో రన్ అవుతుందో అండ్ అక్కడ నుంచి మనం గెట్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నిటిని మనం ఇక్కడ కూడా ఒక ఎరే ఫార్మాట్లో అయితే చూడొచ్చు. అండ్ సింపుల్గా మనం యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా మనకి జరుగుతుంది. అండ్ మనం ఆల్ కాంటాక్ట్స్ని బాటంలో ఈ విధంగా ఫెచ్ చేసి ఇన్స్టెంట్గా మనం వాటిని అప్డేట్ కూడా చేస్తాం. ఒకవేళ మనం డిలీట్ చేయాలి అనుకునేటప్పుడు సింపుల్గా మనం డిలీట్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టెంట్గా మనం డేటాబేస్ నుంచి ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం డిలీట్ చేస్తాం. అండ్ ఒకవేళ మనం ఎడిట్ చేయాలి అనుకునేటప్పుడు ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం మన ఫామ్లోనే అప్డేట్ చేసి ఎక్కడి నుంచి మనం సింపుల్గా కాంటాక్ట్ డీటెయిల్స్ని అప్డేట్ చేయొచ్చు. ఈవెన్ మీరు బటన్ని కూడా చూసినట్లయితే కండిషనల్లీ మనం దీన్ని అప్డేట్ కూడా చేంజ్ అయితే చేసాం. అండ్ అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టెంట్గా అవి మనకి బాటంలో మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా రిఫ్లెక్ట్ అయితే అవుతాయి. ఈవెన్ మనం డేటాబేస్లోకి వచ్చేసి ఇక్కడ మనం రీఫ్రెష్ చేసినట్లయితే రోహిత్ని మనం రోహిత్ కుమార్ లెక్క మన డేటాబేస్లోనే డైరెక్ట్గా మనం చేంజ్ కూడా అయితే చేసాం. సో ఈ విధంగా మనం సింపుల్గా ఈ సింపుల్ కాంటాక్ట్ బుక్ అనే మెర్న వెబ్సైట్ని ఈ వీడియోలో క్రియేట్ అయితే చేయబోతున్నాం. ఒకవేళ మీరు బిగినర్గా మెర్నకు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ని చేయాలి అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ సూటబుల్ అని అయితే నేను చెప్తాను. అండ్ ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాజెక్ట్ని కూడా డిజైన్ అయితే చేద్దాం. స్టార్టింగ్ మీరు డెస్క్టాప్లో ఒక ఎంప్టీ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. సో ఫోల్డర్ నేమ్ని నేను మెర్న వెబ్సైట్ అనేది అనుకున్నాను. అండ్ దాన్ని ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఈ పర్టిక్యులర్ ఫోల్డర్లోనే మనం ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ని కూడా సెటప్ అయితే చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం సింపుల్గా ఒక న్యూ ఫోల్డర్ని క్రియేట్ అయితే చేద్దాం. సో దీని నేమ్ని మనం సింపుల్గా బ్యాక్ ఎండ్ అని అయితే అనుకుందాం. అండ్ బ్యాక్ ఎండ్ పక్కనే మనం ఫ్రంట్ ఎండ్ కూడా సెటప్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం మెర్న వెబ్సైట్లో టాప్లో మనకి ఏదైతే ప్యాత్ ఉందో ఇక్కడ మనం సిఎండి అని అయితే చెప్దాం. సో డైరెక్ట్గా మనం మెర్న వెబ్సైట్ని కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ చేసాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం npm క్రియేట్ white@latest అనే కమాండ్ని యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ప్రాజెక్ట్ నేమ్ని క్లయింట్ అనేది అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఫ్రేమ్వర్క్ని సింపుల్గా రియాక్ట్ని చూజ్ చేసుకుందాం. అండ్ వేరియంట్ని మనం జావాస్క్రిప్ట్ని చూజ్ చేసుకుందాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇంకోసారి మనం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి క్లయింట్ సెటప్ అవుతుంది. ఈవెన్ మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే బ్యాక్ ఎండ్ పక్కనే మనం క్లయింట్ని కూడా సెటప్ అయితే చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం కొంచెం సేపు. సో మనకి డిపెండెన్సీస్ కూడా ఇన్స్టాల్ అవుతున్నాయి కాబట్టి. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం క్లయింట్ని సెటప్ చేసేసుకున్నాం. అండ్ ఎక్కడైతే మనకి కర్సర్ బ్లింక్ అవుతుందో అక్కడ మనం కీబోర్డ్లో క్యూ అని చెప్దాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం క్విట్ అయిపోయాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మెర్న వెబ్సైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మనం cd అనే కమాండ్ యూజ్ చేసి సింపుల్గా మనం బ్యాక్ ఎండ్ అని చెప్దాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ ఫోల్డర్లోకి అయితే వచ్చేసాం. అండ్ బ్యాక్ ఎండ్ కూడా మనం ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం సింపుల్గా npm init -y అని చెప్దాం. సో దట్ మనకి package.json ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది. ఈవెన్ దీన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా మనకి కావాల్సిన వాటిని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్ ఎండ్ కోసం npm ఎక్స్ప్రెస్ని, దాంతోపాటు మనం మాంగూస్ని, దాంతోపాటు మనం ఫైనల్గా కార్స్ని కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. సో npm తర్వాత మనం ఇన్స్టాల్ అని చెప్పచ్చు ఆర్ సింపుల్గా మీరు అని కూడా అయితే చెప్పచ్చు. అండ్ కమాండ్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వీటి స్పెల్లింగ్స్ని కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఎంటర్ మీద క్లిక్ చేద్దాం.
అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ని కూడా సెటప్ అయితే చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఎండ్ నుంచి మెర్న వెబ్సైట్ దగ్గరికి వచ్చేద్దాం. దానికోసం మనం సిడి స్పేస్ డాట్ డాట్ అని చెప్పినట్లయితే సింపుల్గా మనం సిడి బ్యాక్ వచ్చేసాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం మెర్న వెబ్సైట్ దగ్గర కోడ్ స్పేస్ డాట్ అని చెప్పినట్లయితే డైరెక్ట్గా ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ని అంటే క్లయింట్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ కూడా అయితే చేసాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ టెర్మినల్తో కూడా ఇప్పుడు మనకి ఇంకా పనేమీ లేదు. సో సింపుల్గా మనం టెర్మినల్ కూడా క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం బ్యాక్ ఎండ్ని స్టార్టింగ్ మనం ప్రాపర్గా డిజైన్ చేసుకొని దాని తర్వాత మనం క్లయింట్లో ఆ రౌట్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలో దాని గురించి కూడా అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్లో స్టార్టింగ్ మనం ఒక కొత్త ఫైల్ని క్రియేట్ అయితే చేద్దాం. ఇది మన మెయిన్ ఫైల్ అని అయితే మనం చెప్పచ్చు. సో సర్వర్ డాట్ జేఎస్ అనుకుందాం. అండ్ బ్యాక్ ఎండ్లో మనం మళ్ళీ ఇంకో ఫైల్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం కాంటాక్ట్ డాట్ జేఎస్ అని అయితే అనుకుందాం. అండ్ దాంతోపాటు ఇంకో ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. సో ఫోల్డర్ నేమ్ని మనం కన్ఫిగ్ అని అయితే అనుకుందాం. అండ్ కన్ఫిగ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా db డాట్ జేఎస్ అని ఒక జేఎస్ ఫైల్ని క్రియేట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం బ్యాక్ ఎండ్ని ఈ విధంగానే ఉంచుకుందాం. సో నెక్స్ట్ మనం ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అప్పుడు మనం మోడల్స్ని, కంట్రోలర్స్ని, రౌట్స్ని ఇవన్నిటికీ మనం సెపరేట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి వాటిలో మనం ఏ విధంగా వాటిని మేనేజ్ చేయొచ్చు కూడా నేర్చుకుందాం. సో ప్రెజెంట్ మీరు బ్యాక్ ఎండ్లో ఫైల్స్ని ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సింపుల్గా కన్ఫిగ్లో ఉండే db.js ఫైల్లో ప్రెజెంట్ ఇప్పుడు మనం డేటాబేస్ని కనెక్షన్ కూడా అయితే చేసుకుందాం. సో దానికోసం మనం సింపుల్గా ఆల్రెడీ మనం మాంగూస్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి కాన్స్ట్ మాంగూస్ అని చెప్దాం. అండ్ సింపుల్గా మనం రిక్వైర్ అనే కీవర్డ్ యూజ్ చేసి మాంగూస్ని మనం ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. సో సింపుల్గా మనం మాంగూస్ని ఇంపోర్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో కాన్స్ట్ కనెక్ట్ డీబీ అనుకుందాం ఫంక్షన్ నేమ్ని. అండ్ సింపుల్గా మనం ఎసింక్రోనస్ ఫంక్షన్ అంటున్నాం కాబట్టి ఎసింక్ అనే కీవర్డ్ యూజ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీన్ని యారో ఫంక్షన్ లాగా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం ట్రై బ్లాక్ని యూజ్ చేద్దాం. అండ్ ట్రైలోనే మనం మాంగో డీబీకి కూడా కనెక్షన్ అయితే ఇవ్వబోతున్నాం. అండ్ ఒకవేళ మనకి కనెక్షన్లో ఏదైనా ఎర్రర్ వస్తే దానికోసం మనకి క్యాచ్ బ్లాక్ కూడా కావాలి. సో క్యాచ్లో మనం సింపుల్గా ఎర్రర్ని టార్గెట్ చేద్దాం ఒకవేళ వచ్చినట్లయితే. అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఇన్సైడ్ మనం సింపుల్గా డీబీ ఎర్రర్ అని చెప్పి సింపుల్గా మనం ఆ పర్టిక్యులర్ ఎర్రర్ని ప్రింట్ కూడా అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ట్రై బ్లాక్లో మనం ఫంక్షన్ని ఎసింక్రోనస్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎసింక్ కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి సింపుల్గా మనం అవైట్ అనే కీవర్డ్ని యూజ్ చేద్దాం. అండ్ మాంగోస్ మనకి డేటాబేస్కి కనెక్షన్ అవ్వడానికి బ్యాక్ ఎండ్కి అండ్ మాంగో డిబి మనకి కమ్యూనికేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి మాంగోస్ డాట్ కనెక్ట్ అనే ఇన్బిల్ట్ మెథడ్ని యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ నేను ఏదైతే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ని పెడతానో మీరు కూడా ఎగ్జాక్ట్గా అయితే పెట్టండి. సో సింపుల్గా మనం మాంగో డిబి అని చెప్దాం. అండ్ కాలన్ యూజ్ చేసి $127.0.0.1 అండ్ కాలన్ యూజ్ చేసి 27017 అని చెప్దాం. అండ్ రైట్ స్లాష్ యూజ్ చేసి ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే నేమ్ని పెడతామో ఎగ్జాక్ట్ నేమ్తో మనకి మాంగో డీబీలో మనం ఆ పర్టిక్యులర్ డేటాబేస్ని కూడా క్రియేట్ అయితే చేస్తాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రైట్ స్లాష్ పక్కన కాంటాక్ట్ టైపిన్ మేనేజర్ అని చెప్పినట్లయితే కాంటాక్ట్ మేనేజర్ అని మనం డేటాబేస్ని మనం మాంగో డీబీలో ఈ నేమ్తో క్రియేట్ అయితే చేయబోతున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన సక్సెస్ఫుల్గా మనం మాంగోస్ని యూజ్ చేసి బ్యాక్ ఎండ్ మనం మాంగో డీబీకి కనెక్ట్ చేసేసిన తర్వాత సక్సెస్ మెసేజ్ కోసం మనం సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్లో డీబీ కనెక్టెడ్ అని ఒక సక్సెస్ మెసేజ్ని కూడా మనం ప్రింట్ అయితే చేద్దాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఈ పర్టిక్యులర్ ఎసింక్రోనస్ ఫంక్షన్ని క్రియేట్ చేసామో దీన్ని మనం సర్వర్ డాట్ జేఎస్లో కాల్ చేయబోతున్నాం కాబట్టి సింపుల్గా మనం దీన్ని బాటంలో మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ చేద్దాం. సో సింపుల్గా మనం దీన్ని వేరే ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ కనెక్ట్ డీబీ మన ఫంక్షన్ నేమ్ కాబట్టి కనెక్ట్ డీబీని మనం సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం డీబీకి సంబంధించి లాజిక్ని రాసేసాం కాబట్టి దీన్ని క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం కాంటాక్ట్ డాట్ జేఎస్ ఫైల్ ఏదైతే ఉందో దీంట్లో మనం మోడల్ స్కీమాని కూడా మనం క్రియేట్ అయితే చేసుకోవాలి. సో దానికోసం కూడా మనకి కాన్స్ట్ మాంగోస్ అయితే హెల్ప్ చేస్తుంది. సారీ.
అండ్ సింపుల్గా మనం ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి దీన్ని కూడా మనం రిక్వైర్ చేసుకుందాం. అండ్ సింపుల్గా మనం మాంగూస్ అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం కాన్స్ట్ కాంటాక్ట్ స్కీమా అని సింపుల్గా మనం ఒక కొత్త మాంగూస్ స్కీమాని క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి న్యూ అనే కీవర్డ్ని యూజ్ చేద్దాం. అండ్ పక్కన మనం మాంగూస్ డాట్ స్కీమా అని ఈ పర్టిక్యులర్ మెథడ్ ఇన్సైడ్ మనం ఆబ్జెక్ట్ ఫార్మాట్లో మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఆ పర్టిక్యులర్ డేటాను పంపిస్తాం కాబట్టి సింపుల్గా మనం ఆ ఫార్మాట్ని కూడా మనం స్కీమాలో అయితే పెట్టుకుందాం. సో మనకి ఏమేమి పంపిస్తాం మనం ఫ్రంట్ ఎండ్ నుంచి అండ్ డేటాబేస్లో స్టోర్ చేయడానికి సో నేమ్ని పంపిస్తాం. అండ్ దాన్ని మనం స్ట్రింగ్ అనుకుందాం, కామాతో సెపరేట్ చేసి మన ఫోన్ నెంబర్ని పంపిస్తాం. సో ఫోన్ అని చెప్దాం, ఇది కూడా మనకి స్ట్రింగ్ ఫార్మాటే. అండ్ ఫైనల్గా మనం ఈమెయిల్ని కూడా అయితే పంపిస్తాం. సో ఇది కూడా మనకి సేమ్ స్ట్రింగ్ ఫార్మాటే. అండ్ సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే ఇప్పుడు మనం కాంటాక్ట్ స్కీమాని క్రియేట్ చేసామో దీన్ని మనం సర్వర్లో మళ్ళీ యూజ్ చేయబోతున్నాం కాబట్టి దీన్ని కూడా మనం మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ యూజ్ చేసి సింపుల్గా మనం మాంగూస్ డాట్ మోడల్ అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా నేమ్ని కాంటాక్ట్ అనుకుందాం. అండ్ కామాతో సెపరేట్ చేసి సింపుల్గా మనం కాంటాక్ట్ స్కీమాని కూడా మనం ఎక్స్పోర్ట్ అయితే చేసేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం స్కీమాని డిజైన్ చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఇప్పుడు దీన్ని కూడా క్లోజ్ చేసేసుకొని సర్వర్ డాట్ జేఎస్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం స్టార్టింగ్ కాన్స్ట్ ఎక్స్ప్రెషన్ సింపుల్గా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో రిక్వైర్ యూజ్ చేసి ఇన్సైడ్ మనం సింపుల్గా ఎక్స్ప్రెస్ అని అయితే చెప్దాం. సో రౌట్స్ని మనకి క్రియేట్ చేయడానికి ఎక్స్ప్రెస్ మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన కార్స్ని కూడా మనం సింపుల్గా ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. సో దట్ మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి దానికోసం మనకి కార్స్ హెల్ప్ చేస్తుంది. సో కార్స్ని కూడా మనం సింపుల్గా ఇంపోర్ట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం ప్రీవియస్గా ఏదైతే డీబీని దాంతోపాటు మనం కాంటాక్ట్ డాట్ జేఎస్లో స్కీమాని పెట్టుకున్నామో వాటిని కూడా మనం దీంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాన్స్ట్ కనెక్ట్ డీబీ అని సింపుల్గా మనం వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం రిక్వైర్లోకి డబుల్ కోట్స్లో మనం ./config అనే ఫోల్డర్లో ఏదైతే డీబీ ఉందో దాంట్లో ఉండే మనం కనెక్ట్ డీబీని ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి దాన్ని మనం కనెక్ట్ డీబీ నేమ్తోనే సింపుల్గా మనం ఇంపోర్ట్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ మనం కాన్స్ట్ కాంటాక్ట్ ఈక్వల్స్ టు సింపుల్గా మనం రిక్వైర్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇన్సైడ్ మనం సింపుల్గా ./కాంటాక్ట్ని కూడా సింపుల్గా మనం ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఎక్స్ప్రెస్ సర్వర్ని కూడా క్రియేట్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం కాన్స్ యాప్ ఈక్వల్స్ టు సింపుల్గా మనం ఆల్రెడీ ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ప్రెస్ అని యూజ్ చేద్దాం. సింపుల్గా మనం ఈ విధంగా దాన్ని కాల్ చేస్తే మనం ఎక్స్ప్రెస్ సర్వర్ని కూడా క్రియేట్ అయితే చేసాం. అండ్ సర్వర్ని మనం క్రియేట్ చేసేసి యాప్ అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ మనం సింపుల్గా కనెక్షన్ కూడా డేటాబేస్కి అయితే ఇచ్చేయచ్చు. సో దానికోసం మనం ఆల్రెడీ కనెక్ట్ డీబీ అనే లాజిక్ని రాసుకున్నాం కాబట్టి దీని కింద మనం సింపుల్గా కనెక్ట్ డీబీని కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా కమ్యూనికేట్ చేసుకోవాలి కాబట్టి యాప్ డాట్ యూజ్ అనే మెథడ్లో మనం సింపుల్గా కార్స్ అని అయితే చెప్దాం. సో దట్ మనకి రియాక్ట్ జేఎస్ మనకి 5173 పోర్ట్లో రన్ అవుతుంది. అండ్ ఏదైతే ఇప్పుడు మనం సర్వర్ని రన్ చేస్తామో ఇది మనకి 5000 పోర్ట్ నెంబర్లో రన్ అవుతుంది. అండ్ రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఈ కార్స్ మనకి హెల్ప్ అయితే చేస్తుంది. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా యాప్ డాట్ యూజ్ అనే మెథడ్లో మనం సింపుల్గా ఎక్స్ప్రెస్ డాట్ జేసన్ అనే మెథడ్ని యూజ్ చేద్దాం. సో దట్ ఏదైతే మనం రియాక్ట్ జేఎస్ నుంచి బ్యాక్ ఎండ్కి మనం డేటాని సెండ్ చేస్తామో లైక్ నేమ్, ఫోన్ అండ్ ఈమెయిల్ని దాన్ని మనం జేసన్ ఫార్మాట్లో బ్యాక్ ఎండ్లో యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. సో దానికోసం మనం సింపుల్గా దీన్ని పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్గా మన రౌట్స్ని కూడా మనం క్రియేట్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ మనం సింపుల్గా క్రియేట్ కాంటాక్ట్. సో ఎప్పుడైతే మనం డేటాబేస్లో ఒక కొత్త కాంటాక్ట్ డీటెయిల్స్ని క్రియేట్ చేస్తామో అప్పుడు మనం సింపుల్గా యాప్ డాట్ పోస్ట్ అని ఈ పర్టిక్యులర్ మెథడ్లో మనం డబల్ కోట్స్లో ఫస్ట్ మనం రైట్/ని యూజ్ చేసి ఏపీఐ /కాంటాక్ట్స్ అని చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా కామాతో సెపరేట్ చేసి సింపుల్గా మనం ఎప్పుడైతే ఈ పర్టిక్యులర్ పోస్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తామో
అప్పుడు మనం పక్కన ఎసింక్రోనస్ ఫంక్షన్ని పెట్టుకుందాం. అండ్ ఈ పర్టిక్యులర్ ఎసింక్ ఫంక్షన్‌లో మనం రిక్వెస్ట్‌ని దాంతో పాటు మనం రెస్పాన్సెస్‌ని హ్యాండిల్ అయితే చేయబోతున్నాం. సో, కామాతో సెపరేట్ చేసి రెస్పాన్స్ అని చెప్దాం. అండ్ దీన్ని మనం యారో ఫంక్షన్ లాగా దీంట్లో క్రియేట్ చేసుకుందాం. అండ్ ఎప్పుడైతే మనకి డేటా వస్తదో, ఆ డేటా మనకి ఏ ఫార్మాట్‌లో వస్తది? సో, ఆల్రెడీ మీకు తెలుసు. కానీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ చూపిస్తాను. సో, కాంటాక్ట్ డాట్ జేఎస్‌లోకి వచ్చినట్లయితే ఎగ్జాక్ట్‌గా మనకి ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ ఫార్మాట్‌లోనే మనకి డేటా అయితే వస్తది. అండ్ దాన్ని మనం సింపుల్‌గా ఎప్పుడైతే మనం పోస్ట్ మెథడ్ కాల్ అవుతదో దీంట్లో మనం కాన్స్ట్ కాంటాక్ట్ ఈక్వల్స్ టు సింపుల్‌గా మనం ఫంక్షన్ ఎసింక్ అనుకున్నాం కాబట్టి అవైట్ చేద్దాం. నెక్స్ట్ మనం సింపుల్‌గా కాంటాక్ట్ డాట్ క్రియేట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మనం మాంగోడీబీలో మనకి ఏదైతే పోస్ట్ రిక్వెస్ట్ వస్తదో డాట్ బాడీని యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ జేసన్ ఆబ్జెక్ట్‌ని మనం మాంగోడీబీలోకి సింపుల్‌గా మనం క్రియేట్ అయితే చేయాలి. అండ్ సక్సెస్‌ఫుల్‌గా మనం క్రియేట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం రెస్పాన్స్‌ని ఫ్రంట్ ఎండ్‌కి పంపించాలి కాబట్టి రెస్ట్ డాట్ సెండ్ అనే మెథడ్‌ని యూజ్ చేసి ఏదైతే ప్రెజెంట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్‌ని మన డేటాబేస్‌లో స్టోర్ చేసామో దాన్ని మనం మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌లోకి కన్ఫర్మేషన్ కోసం ఆ ఆబ్జెక్ట్‌ని మనం మళ్ళీ రెస్పాన్స్ లెక్క సెండ్ అయితే చేద్దాం. ఒకవేళ మనం ఈ విధంగా సెండ్ చేయకపోయినా సరే డైరెక్ట్‌గా మీరు ఆ సేమ్ ఆబ్జెక్ట్‌ని సెండ్ చేయకపోయినా ఈ విధంగా మీరు ఫ్లవర్ బ్రాసెస్‌ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకొని ఇన్‌సైడ్ మీరు మెసేజ్‌ని కూడా పంపించొచ్చు. సింపుల్‌గా మనం క్రియేట్ చేసేసామని. సో, ఈ విధంగానే చేయొచ్చు. సో, మనమైతే కాంటాక్ట్‌ని మళ్ళీ రెస్పాన్స్ లెక్క అయితే సెండ్ చేద్దాం. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం పోస్ట్‌కి సంబంధించిన లాజిక్‌ని రాసాం. నెక్స్ట్ మనం గెట్ ఆల్ కాంటాక్ట్స్‌కి సంబంధించింది కూడా రాయాలి కాబట్టి సింపుల్‌గా మనం దీన్నే ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ కిందన మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం కమెంట్ చేసుకుందాం. లైక్ గెట్ ఆల్ కాంటాక్ట్స్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా గెట్ ఆల్ కాంటాక్ట్స్ అంటున్నాం కాబట్టి మెథడ్‌ని మనం గెట్‌కి చేంజ్ చేద్దాం. అండ్ ఇన్‌సైడ్ ఏదైతే ఉన్నాయో వీటి రెండిటిని కూడా మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ మీకు ఆల్రెడీ తెలిసినా సరే మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే మనం ఈ విధంగా మెథడ్‌లో పెడతామో ఈ పర్టిక్యులర్ రౌట్‌ని ఫస్ట్ కూడా మీరు ఈ విధంగా రైట్ స్లాష్‌ని పెట్టారా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు స్టార్టింగే రైట్ స్లాష్‌ని మిస్ చేసినా సరే మీకు ఖచ్చితంగా రౌట్ అయితే వర్క్ అవ్వదు. సో, ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్‌గా కాన్స్ట్ కాంటాక్ట్స్ అన్నిటిని మనం ఇప్పుడు సింపుల్‌గా గెట్ చేసి పంపించాలి కాబట్టి ఈక్వల్ టు సింపుల్‌గా మనం అవైట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేద్దాం. నెక్స్ట్ మనం సింపుల్‌గా కాంటాక్ట్ డాట్ ఫైండ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తే సరిపోతది. సో, సింపుల్‌గా మనం అన్ని కాంటాక్ట్స్‌ని ఈ కాంటాక్ట్స్ అనే వేరియబుల్‌లోకి లోడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం రెస్ట్ డాట్ సెండ్ అని చెప్దాం. ఇన్‌సైడ్ మనం కాంటాక్ట్స్ అన్నిటిని మనం సింపుల్‌గా రెస్పాన్స్ లెక్క రియాక్ట్‌లో కూడా అయితే పంపిద్దాం. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఇప్పుడు మనం గెట్ ఆల్ కాంటాక్ట్స్‌కి సంబంధించింది కూడా క్రియేట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం మళ్ళీ దీని కిందన కమెంట్ అయితే చేసుకుందాం. సో, సింపుల్‌గా మనం ఈసారి అప్డేట్ కాంటాక్ట్‌కి సంబంధించింది రాద్దాం. సో, ఇక్కడ కూడా మనం సింపుల్‌గా పోస్ట్‌ది ఏదైతే కాపీ చేసుకున్నామో దాన్నే పేస్ట్ చేద్దాం. కానీ ఇక్కడ మనం మెథడ్‌ని పుట్‌కైతే చేంజ్ చేద్దాం. సో, దాని నెక్స్ట్ మనం దీని ఇన్‌సైడ్ ఏదైతే మనకున్నాయో 2 లైన్స్ వీటన్నిటిని మనం ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేద్దాం. రిమూవ్ ఇట్. అండ్ మర్చిపోకుండా ఇప్పుడు మనం అప్డేట్ కాంటాక్ట్ అంటున్నాం కాబట్టి కాంటాక్ట్స్ నుంచి ఇప్పుడు మనం స్పెసిఫిక్ కాంటాక్ట్‌ని మాత్రమే ఇప్పుడు మనం అప్డేట్ చేయాలి. సో, దానికోసం మనం కాంటాక్ట్స్ పక్కన రైట్ స్లాష్‌ని యూజ్ చేద్దాం. కాలన్ ఐడీ. అంటే ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ లెక్క మనం ఏం పంపించాలి? మనం ఒక ఐడీని పంపించాలి. అండ్ ఆ పర్టిక్యులర్ ఐడీ పెట్టి మనం ఆ కాంటాక్ట్ డీటెయిల్స్‌ని అప్డేట్ చేసి మళ్ళీ మనం డేటాబేస్‌లో అప్డేట్ చేయాలి కాబట్టి సింపుల్‌గా ఇప్పుడు మనం కాన్స్ట్ కాంటాక్ట్ అని ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేద్దాం. అండ్ ఫంక్షన్ ఎసింక్రోనస్ కాబట్టి అవైట్ చేద్దాం. నెక్స్ట్ మనం సింపుల్‌గా కాంటాక్ట్ డాట్ సింపుల్‌గా ఇక్కడ మనం క్యాపిటల్ యూజ్ చేయాలి. సో, కాంటాక్ట్ డాట్ సింపుల్‌గా మనం ఫైండ్ బై ఏదైతే మనకి ఐడీ అండ్ అప్డేట్ ఉందో దీన్ని మనం ఇక్కడ యూజ్ చేద్దాం మెథడ్‌ని. అండ్ సింపుల్‌గా మనం ఫ్రంట్ ఎండ్ నుంచి 2 థింగ్స్‌ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ కాంటాక్ట్ చేస్తామో అప్పుడు ఒకటి మనం రిక్వెస్ట్ లెక్క ఆ పర్టిక్యులర్ ఐడీని పంపించాలి. దాంతో పాటు మనం అప్డేట్ చేసిన ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని కూడా సెండ్ చేయాలి. సో, దానికోసం మనం సింపుల్‌గా ఈ పర్టిక్యులర్ మెథడ్‌లో రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఐడీని మనం ఫ్రంట్ ఎండ్ నుంచి పంపించాలి. అండ్ కామాతో సెపరేట్ చేసి
రిక్వెస్ట్ డాట్ సింపుల్గా మనం బాడీ అంటే ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా కామాతో సెపరేట్ చేసి ఫ్లవర్ బ్రాసెస్ని మనం యూజ్ చేద్దాం. అండ్ న్యూ అనే ప్రాపర్టీని యూజ్ చేసి సింపుల్గా మనం ట్రూ అని అయితే చెప్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. దాంతోపాటు మనం రెస్పాన్స్ని కూడా పంపించాలి కాబట్టి రెస్ డాట్ సెండ్ అని చెప్దాం. ఇన్సైడ్ మనం సింపుల్గా అప్డేట్ చేసిన కాంటాక్ట్ని మళ్ళీ సెండ్ అయితే చేద్దాం. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫైనల్గా డిలీట్ కాంటాక్ట్కి సంబంధించిన రౌట్ని కూడా క్రియేట్ చేయాలి. సో సింపుల్గా నేను ప్రీవియస్ దాన్ని పేస్ట్ చేశాను. అండ్ ఈసారి మనం మెథడ్ని సింపుల్గా పోస్ట్ కాకుండా దీన్ని మనం డిలీట్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ కింద నుండే ఈ 2 లైన్స్ కూడా మనకు అవసరం లేదు. సో వీటి రెండింటిని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం డిలీట్ కాంటాక్ట్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేస్తామో కాంటాక్ట్స్ అన్నిటినీ కాదు, స్పెసిఫిక్ కాంటాక్ట్ కాబట్టి సేమ్ అప్డేట్ లాగానే మనం ఇక్కడ కూడా /: ఐడిని మనం సింపుల్గా మాంగోడిబి నుంచి డిలీట్ అయితే చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం కాంటాక్ట్ని డిలీట్ చేయాలనుకుంటామో ఇక్కడ కూడా మనం ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ని తీసుకుంటాం. సో దేన్ని తీసుకుంటాం? రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఐడి. సో ఐడి ఒకటి వస్తే మనకి సరిపోతుంది. సింపుల్గా మనం మాంగోడిబి నుంచి మన ఐడిని కూడా మనం డిలీట్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మనం వెయిట్ చేద్దాం. దాని నెక్స్ట్ మనం కాంటాక్ట్ డాట్ సేమ్ మనం ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ అనే మెథడ్ని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఐడి అని చేద్దాం. అండ్ సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఫ్రంట్ ఎండ్కి మనం రెస్పాన్స్ కూడా పంపించాలి కాబట్టి రెస్ డాట్ సెండ్ అనే మెథడ్లో మనం సింపుల్గా ఫ్లవర్ బ్రషెస్ని యూజ్ చేసి మెసేజ్ని మనం సెండ్ చేద్దాం. లైక్ సింపుల్గా మనం డిలీట్ చేసేసామని. సో డిలీటెడ్ అని అయితే చెప్దాం. సో ఫైల్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం రౌట్స్ అన్నిటిని ప్రాపర్గా క్రియేట్ చేసుకున్నాం. సో వీటిని కూడా మీరు ప్రాపర్గా చూసుకోండి. అండ్ ఈచ్ రౌట్కి మనం స్పేస్ని కూడా యూజ్ చేద్దాం. సో మనకి కలిసిపోయినట్లు ఉన్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్గా ఎండింగ్లో యాప్ డాట్ లిజన్ అనే మెథడ్ని యూజ్ చేసి సింపుల్గా ఇప్పుడు మనం సర్వర్ని ఒక పోర్ట్ నెంబర్లో రన్ చేయాలి కాబట్టి పోర్ట్ నెంబర్ని మనం 5000 అనుకుందాం. అండ్ ఎప్పుడైతే మనకి సర్వర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో అప్పుడు మనం సింపుల్గా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ అయితే రన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం console.logని యూజ్ చేసి దీని ఇన్సైడ్ మనం సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 5000 అని సింపుల్గా మనం ఒక సక్సెస్ మెసేజ్ని కూడా కన్సోల్లో ప్రింట్ అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం మన బ్యాక్ ఎండ్ సర్వర్ని డిజైన్ అయితే చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం సర్వర్ని రన్ చేసి కూడా చెక్ చేయాలి కాబట్టి 3 డాట్స్ మీద మనం క్లిక్ చేద్దాం. అండ్ టెర్మినల్ని మనం సింపుల్గా ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం మెర్నా వెబ్సైట్ నుంచి మన బ్యాక్ ఎండ్కి మనం సిడి చేయాలి. సో సింపుల్గా మనం సిడి బ్యాక్ ఎండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా npm స్టార్ట్ అని చెప్పండి. ఆర్ సింపుల్గా మీరు ఇంకో కమాండ్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. నోడ్ స్పేస్ సర్వర్ డాట్ జేఎస్ అని చెప్పొచ్చు. సో సింపుల్గా మనం ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ నెంబర్ 5000 అని సక్సెస్ఫుల్గా మనం సర్వర్ని రన్ చేసాం. ఈవెన్ మనకి డీబీ కూడా కనెక్టెడ్ అనే మెసేజ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం మాంగోడిబిని ఓపెన్ అయితే చేద్దాం. సో సింపుల్గా మీరు కీబోర్డ్లో విండోస్ అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు మాంగోడిబి అని అయితే సెర్చ్ చేయండి. సో ఎంఓ అని చెప్పిన వెంటనే మనకి మాంగోడిబి కంపాస్ వచ్చింది. సో దీన్ని మనం సింపుల్గా ఓపెన్ అయితే చేద్దాం. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనకి రోహిత్ అని నేను ప్రీవియస్గా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నాకు డైరెక్ట్గా కనెక్ట్ అని ఈ విధంగా అయితే చూపించింది. ఒకవేళ మీరు ఓపెన్ చేసినా సరే మీకు కనెక్ట్ అని చూపించలేదు అంటే సింపుల్గా మీరు ప్లస్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని నేమ్లో మీరు ఏదైనా నేమ్ని అయితే ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రోహిత్ 2 అని చెప్తాను. అండ్ సేవ్ అండ్ కనెక్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు ఓకే అని ఒక మెసేజ్ అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కనెక్ట్ అయిపోతుంది. సో నేనైతే కనెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు నేమ్ని ఇస్తారో అప్పుడు. అండ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ దీంట్లో మీరు చూసినట్లయితే కాంటాక్ట్ మేనేజర్ అని ప్రెజెంట్ మనం క్రియేట్ చేసిన డీబీని అయితే చూడొచ్చు. సో కాంటాక్ట్స్ అనే నేమ్తో. అండ్ ఇక్కడ మనం ఏదైతే కాంటాక్ట్ మేనేజర్ చూస్తున్నామో దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి విఎస్ కోడ్ని మనం ఓపెన్ చేసుకొని db.js ఏదైతే ఉందో దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే
ఎండింగ్లో ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇచ్చామో ఈ పర్టిక్యులర్ నేమ్తో అక్కడ మనకి డీబీ కూడా క్రియేట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం మన బ్యాక్ ఎండ్ కూడా ప్రాపర్గా డిజైన్ అయితే చేసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్గా మన ఫ్రంట్ ఎండ్ కూడా సెటప్ అయితే చేసుకోవాలి కాబట్టి, అండ్ బ్యాక్ ఎండ్ మనం సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాం కాబట్టి బ్యాక్ ఎండ్ ఇక్కడ నుంచి మనం సింపుల్గా క్లోజ్ చేద్దాం. అండ్ సర్వర్ డాట్ జేఎస్ని కూడా మనం సింపుల్గా క్లోజ్ అయితే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం రైట్ సైడ్ టెర్మినల్ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం ప్లస్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం కొత్త టెర్మినల్ ఓపెన్ అయితే చేస్తాం. సో బ్యాక్ ఎండ్ మనకి టాప్లో దీంట్లో రన్ అవుతుంది. అండ్ బాటంలో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ కోసం ఇంకో టెర్మినల్ని న్యూ ట్యాబ్ లెక్క అయితే తీసుకున్నాం. అండ్ దీని ఇన్సైడ్ మనం సింపుల్గా సిడి క్లయింట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లోకి వచ్చేసాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్లోకి డేటాని పంపించాలన్నా ఆర్ మనం కాంటాక్ట్స్ డేటాని ఫ్రంట్ ఎండ్లోకి ఫెచ్ చేయాలన్నా సరే మనకి ఎక్సియోస్ అయితే అవసరం. సో దానికోసం మనం సింపుల్గా npm ఇన్స్టాల్ సింపుల్గా మనం ఎక్సియోస్ని కూడా ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఎక్సియోస్ని కూడా ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం కావాలంటే టెర్మినల్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా క్లోజ్ చేద్దాం. మళ్ళీ కావాలంటే వీటిని మనం రన్ కూడా అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మనం క్లయింట్లోకి వచ్చేద్దాం. అండ్ క్లయింట్లో మనం స్టార్టింగ్ మనకు కావాల్సిన ఫైల్స్ని కూడా క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో జాగ్రత్తగా వినండి. మనకి ఓన్లీ 3 ఫైల్స్ ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఫైల్ ఏంటి? సో న్యూ ఫైల్ అని చెప్దాం. సో దీన్ని మనం API.js అని అయితే అనుకుందాం. సో దీంట్లో మనం సింపుల్గా ఏపీఐలోకి మనం పోస్ట్ చేయాలన్నా గెట్ చేయాలన్నా మనం పుట్ ఆర్ డిలీట్ ఆపరేషన్స్ని చేయడానికి ఇక్కడ మనం డైరెక్ట్గా బేస్ యూఆర్ఎల్ని దీంట్లో క్రియేట్ అయితే చేసుకోబోతున్నాం. దాని నెక్స్ట్ మనం ఎస్ఆర్సిలో ఇంకో ఫైల్ని క్రియేట్ చేద్దాం. దీన్ని మనం కాంటాక్ట్ ఫామ్ అని అయితే అనుకుందాం. అండ్ దీంట్లో నుంచి ఇప్పుడు మనం ఏదైతే మనం డేటాని పెడతామో నేమ్, ఫోన్ ఆర్ ఈమెయిల్ని దీన్ని మనం సింపుల్గా API.js ఫైల్ నుంచి ఆ పర్టిక్యులర్ బేస్ యూఆర్ఎల్కి మనం పోస్ట్ కానీ గెట్ కానీ ఆర్ మిగిలిన మెథడ్స్ని కూడా మనం సింపుల్గా అయితే చేయొచ్చు. సో ఫస్ట్ దీంట్లో మనం బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ అయితే చేసుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఫైనల్గా ఇంకొక ఫైల్ సరిపోతుంది మనకి. సో న్యూ ఫైల్లో మనం కాంటాక్ట్ list.jsx అని అయితే అనుకుందాం. అండ్ దీంట్లో కూడా మనం సింపుల్గా బాయిలర్ ప్లేట్ని ఇంక్లూడ్ అయితే చేసుకుందాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం కావాల్సిన 3 ఫైల్స్ని కూడా క్రియేట్ అయితే చేసేసుకున్నాం. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం యాప్.jsxలోకి వెళ్ళొద్దు. సో ఫస్ట్ మనం కాంటాక్ట్ ఫామ్.jsxలోకి వద్దాం. దీంట్లో మన కాంటాక్ట్ ఫామ్ని మనం స్టార్టింగ్ డిజైన్ అయితే చేసుకుందాం. సో కాంటాక్ట్ ఫామ్లో మనకి స్టార్టింగ్ ఏం కావాలి? మనకి 3 స్టేట్స్ కావాలి. సో ఫస్ట్ మనం రియాక్ట్ నుంచి పక్కన ఫ్లవర్ బ్రేసెస్లో యూజ్ స్టేట్ హూక్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం కాంటాక్ట్ ఫామ్ ఇన్సైడ్ సింపుల్గా కాన్స్ట్ స్క్వేర్ బ్రాసెస్లో మనం నేమ్ కామా సెట్ నేమ్ అని చెప్దాం. అండ్ సింపుల్గా మనం యూజ్ స్టేట్ ఇన్సైడ్ దీంట్లో మనం డిఫాల్ట్గా స్ట్రింగ్ అని అయితే చెప్దాం. అండ్ అదే విధంగా మనం ఇంకో 2 స్టేట్స్ని క్రియేట్ చేద్దాం. ఒకటి ఫోన్ కోసం సింపుల్గా మనం సెట్ ఫోన్ అనుకుందాం. అండ్ యూజ్ స్టేట్లో మనం సింపుల్గా దీన్ని కూడా స్ట్రింగ్ అనే కన్సిడర్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనకి ఇంకొక స్టేట్ కావాలి. ఇది మనం ఈమెయిల్ కోసం దీన్ని మనం సెట్ ఈమెయిల్ అనుకుందాం. అండ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్లో మనం సింపుల్గా దీన్ని కూడా స్ట్రింగ్ అని అయితే అనుకుందాం. సో టోటల్గా ఇప్పుడు మనం 3 స్టేట్స్ని క్రియేట్ చేసాం. అండ్ ఈ 3 స్టేట్స్లోకి ఇప్పుడు మనం వాటి సెట్టర్ ఫంక్షన్స్ని యూజ్ చేసి ఇన్పుట్లో ఇచ్చే వాటిని మనం ఈ స్టేట్స్లోకి లోడ్ కూడా అయితే చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా కాంటాక్ట్ ఫామ్ ఏదైతే ఉందో ఈ డివిజన్ మొత్తాన్ని మనం రిమూవ్ అయితే చేసేద్దాం. సో సింపుల్గా మనం రౌండ్ బ్రాసెస్ని యూజ్ చేసి దీంట్లో మనం ఒక ఫామ్ ట్యాగ్ని క్రియేట్ అయితే చేద్దాం. సో ఫామ్ అని చెప్తే మనకి రావట్లేదు. సో లెస్ దాన్ ఫామ్ గ్రేటర్ దెన్ అని చెప్పి ఈ ఫామ్ ట్యాగ్ని మనం సింపుల్గా క్రియేట్ అయితే చేసుకుందాం. అండ్ ఇన్సైడ్ మనకి ఇన్పుట్ ఇంటూ 3. సో టోటల్గా మనకి 3 ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే కావాలి. అండ్ ఫస్ట్ దీంట్లో మనం నేమ్ని పెడతాం కాబట్టి దీన్ని మనం టెక్స్ట్గానే ఉంచేద్దాం. అండ్ సెకండ్ దీంట్లో మనం ఫోన్ నెంబర్ని పెడతాం. సో దీన్ని మనం టెక్స్ట్గానే ఉంచేద్దాం. అండ్ థర్డ్ దీంట్లో మనం ఈమెయిల్ని పెడతాం కాబట్టి టైప్ని మనం ఈమెయిల్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం ఏదైతే మనకి నేమ్, ఫోన్, దాంతోపాటు ఈమెయిల్ ఉన్నాయో వీటికి సంబంధించి వాల్యూస్ని మనం తీసుకోవడానికి వాల్యూ ప్రాపర్టీని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో మనం నేమ్ని తీసుకుందాం. సెకండ్ దీంట్లో మనం సింపుల్గా ఫోన్ నెంబర్ని తీసుకుందాం. అండ్ థర్డ్ దీంట్లో మనం సింపుల్గా ఈమెయిల్ని అయితే తీసుకుందాం.
అండ్ దాని నెక్స్ట్ మనం ప్రతిదీ మనకి రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ అనే కీవర్డ్ని యూజ్ చేద్దాం. సో రిక్వైర్డ్ అని చెప్దాం. దీన్ని కూడా మనం రిక్వైర్డ్ అని అయితే చెప్దాం. దాని నెక్స్ట్ మనం స్టార్టింగ్ నేమ్ దగ్గరకు వచ్చేసి దీనికి మనం ప్లేస్ హోల్డర్ని క్రియేట్ చేద్దాం. దీంట్లో మనం నేమ్ అనేది అడుగుదాం. అండ్ సెకండ్ దీనికి మనం ప్లేస్ హోల్డర్ని క్రియేట్ చేసి దీంట్లో మనం ఫోన్ అనేది అడుగుదాం. అండ్ ఫైనల్ దీంట్లో మనం ప్లేస్ హోల్డర్ని ఈమెయిల్ అనేది అడుగుదాం. సో సింపుల్గా మనం ప్లేస్ హోల్డర్స్ని కూడా అయితే పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్ని ప్రాపర్గా ఇప్పుడు మనం సెటప్ చేసేసుకున్నాం కాబట్టి ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ నుంచి దానికి సంబంధించిన డేటాని ఇప్పుడు మనం సెట్టర్ ఫంక్షన్ యూజ్ చేసి స్టేట్స్లోకి కూడా మనం లోడ్ అయితే చేద్దాం. సో దానికోసం మనం ఆన్ చేంజ్ అనే ఈవెంట్ని ఇక్కడ యూజ్ చేయబోతున్నాం. ఆర్ ఈవెన్ దీన్ని మీరు యాట్రిబ్యూట్ అని చెప్పచ్చు. అండ్ ఇన్సైడ్ మనం స్టార్టింగ్ యారోని యూజ్ చేద్దాం. అండ్ ఈవెంట్ని మనం ఈతో టార్గెట్ చేద్దాం. సింపుల్గా మనం సెట్ నేమ్ అనే సెట్టర్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని మనం సింపుల్గా ఆ పర్టిక్యులర్ స్టేట్లోకి టార్గెట్ అయితే చేద్దాం. అదే విధంగా మనం మిగిలిన వాటికి కూడా ఆన్ చేంజ్ అనే ఈవెంట్ని యూజ్ చేసి ఈవెంట్ని ట్రిగర్ చేద్దాం. నెక్స్ట్ మనం సెట్ ఫోన్ని యూజ్ చేసి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని కూడా మనం సింపుల్గా దాంట్లోకి పెట్టేసుకుందాం. అండ్ ఫైనల్ దీంట్లో కూడా మనం ఆన్ చేంజ్ని యూజ్ చేసి ఈవెంట్ని మనం సింపుల్గా సెట్ ఈమెయిల్లోకి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూని కూడా అయితే మనం పెట్టేసుకుందాం. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఇన్పుట్ని ఏదైతే ఇస్తున్నామో ఇన్పుట్లో ఇచ్చే వాటిని అన్నిటిని ఇప్పుడు మనం సింపుల్గా స్టేట్స్లోకి లోడ్ అయితే చేస్తున్నాం. అండ్ ఒకసారి మనం చెక్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా మనం ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేయడానికి Ctrl+Backటిక్ని అయితే యూజ్ చేయండి. ఒకవేళ కావాలన్నా మీరు 3 డాట్స్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మనం సిడి క్లయింట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం npm రన్ దేవ్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం దీన్ని క్లిక్ అయితే చేద్దాం. కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి అండ్ ఇప్పుడు మనకి రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే లైవ్ అయింది. అండ్ విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ మనం యాప్.jsxలోకి వెళ్దాం. మొత్తాన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. RAFC అని చెప్దాం. సో ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ టాప్లో మనం ఇప్పుడు సింపుల్గా ఇంపోర్ట్ కాంటాక్ట్ ఫామ్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఎగ్జాంపుల్ కోసం మనం ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ని దీంట్లో అయితే పెట్టుకుందాం. సో దట్ మనం సింపుల్గా కాంటాక్ట్ ఫామ్ అనే చైల్డ్ కాంపోనెంట్ని యాప్.jsx అనే పేరెంట్ కాంపోనెంట్లో సింపుల్గా ఇప్పుడు మనం రెండర్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి క్రోమ్ని ఓపెన్ చేద్దాం. సో ఫీల్డ్స్ కూడా మనకు వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ 3 ఫీల్డ్స్ని మనం కన్సోల్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా మనం console.logలో నేమ్ కామా ఫోన్ నెంబర్ని దాంతోపాటు సెపరేట్ చేసి ఈమెయిల్ని కూడా మనం కన్సోల్ అయితే చేద్దాం. సో ఫైల్ని మనం సేవ్ చేసుకుందాం. అండ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ కన్సోల్లోకి వెళ్దాం. సో ఒకసారి మనం పేజ్ని రీఫ్రెష్ చేద్దాం. సో ఫస్ట్ నేను నేమ్ని రోహిత్ అని ఇచ్చాను. సో రోహిత్ టార్గెట్ అయింది. ఫోన్ నెంబర్ కూడా మనకి టార్గెట్ అవుతుంది. ఈవెన్ ఈమెయిల్ని మనం r@gmail.com అని చెప్తే సో సింపుల్గా మనకి టార్గెట్ అయితే అవుతున్నాయి. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఇన్పుట్స్ని స్టేట్లోకి లోడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎక్కడి నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు. విఎస్ కోడ్ని మనం ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం ఫామ్ని సబ్మిట్ చేసేటప్పుడు మనం ఒక బటన్ మీద కూడా క్లిక్ అయితే చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేసుకొని ఇన్పుట్ ఫీల్డ్ ఎండింగ్లో ఒక బటన్ని క్రియేట్ అయితే చేద్దాం. బటన్ నేమ్ని మనం యాడ్ అని అయితే అనుకుందాం. అండ్ టైప్ని ఇప్పుడు మనం సింపుల్గా దీన్ని సబ్మిట్కి అయితే చేంజ్ చేద్దాం. సో సబ్మిట్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు టైప్ని సబ్మిట్ అని చెప్పాము సింపుల్గా ఇప్పుడు మనం ఫామ్ హెడ్ ట్యాగ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మనం ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ఇప్పుడు మనం పెర్ఫామ్ చేద్దాం. ఆన్ సబ్మిట్ ఇన్సైడ్ మనం హ్యాండిల్ సబ్మిట్ అని ఒక ఫంక్షన్ కూడా మనం కాల్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసుకొని కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ అనే నేమ్తో సింపుల్గా మనం ఒక యారో ఫంక్షన్ని క్రియేట్ అయితే చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం ఎప్పుడైతే మనం రియాక్ట్లో ఫామ్ని సబ్మిట్ చేస్తామో పేజ్ రీఫ్రెష్ అవ్వకుండా ఆపాలి కాబట్టి ఈ డాట్ ప్రివెంట్
డిఫాల్ట్ అనే ఈ పర్టిక్యులర్ మెథడ్ని కూడా మనం కాల్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫామ్కి సంబంధించి మనం సింపుల్గా ఇన్పుట్స్ని అయితే తీసేసుకున్నాం. వాటిని మనం స్టేట్స్లో కూడా లోడ్ చేసి అయితే పెట్టేసుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్గా స్టేట్స్లో కూడా మనకి ఇన్పుట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్గా మన యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే ఫైల్లో కూడా అయితే వెళ్ళిపోదాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ రౌట్లోకి మనం కాంటాక్ట్ ఫామ్ నుంచి డేటాని సెండ్ చేయడానికి దానికోసం మనం ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ని క్రియేట్ చేయాలి. అండ్ దీంట్లో మనం ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ని క్రియేట్ చేసే ముందు ఏపీఐ డాట్ జేఎస్ ఉంది కదా, ఈ పర్టిక్యులర్ ఫైల్లో మనం బేస్ యూఆర్ఎల్ను కూడా సెటప్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇంపోర్ట్ ఎక్స్యోస్ ఫ్రమ్ డబల్ కోట్స్లో మనం సింపుల్గా ఎక్స్యోస్ని ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం కాన్స్ట్ క్యాపిటల్ ఏపీఐ అనుకుందాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి ఎక్స్యోస్ డాట్ సింపుల్గా మనం క్రియేట్ అనే మెథడ్ని యూజ్ చేసి దీని ఇన్సైడ్ మనం బేస్ యూఆర్ఎల్ని ఎక్కడైతే మనం పెట్టుకుందాం అండ్ కాలన్ యూజ్ చేసి డబల్ కోట్స్లో మనం హెచ్టిటిపి కాలన్ డబల్ రైట్ స్లాష్ లోకల్ హోస్ట్ అని చేద్దాం. కాలన్ యూజ్ చేసి 5000 పోర్ట్ నెంబర్లో మనకి మన సర్వర్ రన్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం ఆ పర్టిక్యులర్ లోకల్ హోస్ట్ని ఇక్కడ మనం పెట్టాం అడ్రస్ని. అండ్ సింపుల్గా నెక్స్ట్ మనం రైట్ స్లాష్ని యూజ్ చేసి ఏపీఐ స్లాష్ కాంటాక్ట్స్ అనుకుంటున్నాం కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ ఆ పర్టిక్యులర్ రౌట్ని కూడా మెన్షన్ అయితే చేయాలి. సో సింపుల్గా మనం దీన్ని మెన్షన్ చేసాం. అండ్ దీన్ని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం, కాపీ ఇట్. అండ్ నెక్స్ట్ మనం ప్లస్ మీద క్లిక్ చేద్దాం. సో ఫస్ట్ మనం సిడి బ్యాక్ ఎండ్ చేద్దాం. సో బ్యాక్ ఎండ్లోకి వచ్చేసాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం npm స్టార్ట్ అనే కమాండ్ని యూజ్ చేద్దాం. సో మనకి సర్వర్ కూడా రన్ అయింది. అండ్ కాపీ చేసుకున్న దాన్ని మనం క్రోమ్ని ఓపెన్ చేద్దాం. అండ్ న్యూ ట్యాబ్ తీసుకొని దీని ఇన్సైడ్ మనం పేస్ట్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినట్లయితే అండ్ ఈ విధంగా కనిపించిందా లేదని చెక్ చేసుకోండి. ఇది మనం డైరెక్ట్గా డేటాబేస్ నుంచి అక్కడ ఉండే కాంటాక్ట్స్ మనకి ఈ ఎరేలోనే స్టోర్ అవుతాయి. అండ్ ఇప్పుడు మనం దాన్నే చేయబోతున్నాం. సో క్లయింట్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకొని దీంట్లో మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అని చెప్పి సింపుల్గా మనం ఏపీఐని ఏదైతే మన బేస్ యూఆర్ఎల్ని సింపుల్గా ఏపీఐ అనుకున్నామో సింపుల్గా దీన్ని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా అయితే చేసాం. అండ్ దీన్ని మనం ఎందుకు క్రియేట్ చేసామని ఒకవేళ మీకు డౌట్ వచ్చినట్లయితే సింపుల్ అనమాట. ప్రతిసారి ఇప్పుడు మనం రౌట్స్ని కాల్ చేసేటప్పుడు అంటే మనం పోస్ట్ని కానీ గెట్ ఆర్ పుట్ అండ్ డిలీట్ని కానీ మనం చేసేటప్పుడు మళ్ళీ మనం దీన్ని మొత్తాన్ని మెన్షన్ చేసుకొని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏపీఐ డాట్ పోస్ట్ అని కానీ ఏపీఐ డాట్ గెట్ అని కానీ ఈ విధంగా మనం మిగిలిన మెథడ్స్ని కూడా సింపుల్గా యూజ్ అయితే చేసుకోవచ్చు. అందుకే మనం ఈ పర్టిక్యులర్ ఫైల్ని క్రియేట్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ దీంట్లో స్టార్టింగ్ మనం టాప్లో ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏపీఐని మనం సింపుల్గా ఇంపోర్ట్ చేసుకుందాం. సో సక్సెస్ఫుల్గా మనం ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఆల్రెడీ కాంటాక్ట్ ఫామ్ని మనం ప్రాపర్గా సెటప్ చేసేసుకున్నాం కాబట్టి యాప్ డాట్ జేఎస్ఎక్స్లో మనం స్టార్టింగ్ మనం కొత్త కాంటాక్ట్స్ని డేటాబేస్లో క్రియేట్ చేయడానికి ఆ పర్టిక్యులర్ ఫంక్షన్ని క్రియేట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం కమెంట్ చేసుకుందాం. సో యాడ్ న్యూ కాంటాక్ట్ అని దాని నెక్స్ట్ మనం దీని కిందన కాన్స్ట్ యాడ్ కాంటాక్ట్ అని ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ మనం క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం ఈ పర్టిక్యులర్ ఫంక్షన్లో ఎసింక్రోనస్ ఫంక్షన్ కాబట్టి మనం అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా ఏపీ డాట్ జేఎస్లో సింపుల్గా మనం ఏపీఐ అనుకున్నాం కాబట్టి బేస్ యూఆర్ఎల్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏపీఐని ఇంపోర్ట్ చేసేసుకున్నాం కాబట్టి అవైట్ పక్కన మనం ఏపీఐ అని చెప్పి డాట్ పోస్ట్ అనే మెథడ్ని మనం డైరెక్ట్గా అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా డబల్ కోట్స్లో మన డిఫాల్ట్ రూట్ మనకి రైట్ స్లాష్ అయిపోతుంది. ఎందుకంటే ఏపీఐ డాట్ జేఎస్లోకి వచ్చినట్లయితే సింపుల్గా మనం ఏపీఐ కాంటాక్ట్స్ అని చెప్పేసాం కాబట్టి సింపుల్గా మనం అక్కడ ఈ విధంగా మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా కామాతో సెపరేట్ చేసి డేటాను మనం సింపుల్గా ఈ పర్టిక్యులర్ పోస్ట్ మెథడ్కి సెండ్ అయితే చేయాలి. అండ్ డేటాని ఇప్పుడు మనం ఏ విధంగా ఈ పర్టిక్యులర్ స్లాష్ యూఆర్ఎల్కి పంపిస్తాం. సో ఫస్ట్ మనం ఎసింక్ ఏదైతే ఉందో ఇక్కడ మనం రౌండ్ బ్రాసెస్ని మెన్షన్ చేసుకొని
నెక్స్ట్ మనం కాంటాక్ట్ ఫామ్లో ఏదైతే మనం నేమ్, ఫోన్ అండ్ ఈమెయిల్ని తీసుకుంటామో వీటిని మనం ఆబ్జెక్ట్ ఫార్మాట్లోకి సేవ్ చేసుకొని దాన్ని మనం సింపుల్గా ఈ పర్టిక్యులర్ ఫంక్షన్లోకి సెండ్ చేయాలి. అండ్ దానికోసం మనం దీనికి డేటాని అయితే అనుకుందాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే డేటా ఉందో ఈ డేటాలోకి ఇప్పుడు మనం ఆ డేటాని ఈ ఫార్మాట్లో అయితే సెండ్ చేయబోతున్నాం. సో నేమ్కి మనం నేమ్ని పంపించాలి, కామాతో సెపరేట్ చేసి. ఫోన్కి మనం ఫోన్ నెంబర్ని డైరెక్ట్గా వాల్యూ లెక్క సెండ్ చేయాలి. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ఈమెయిల్ని కూడా మనం సింపుల్గా ఈమెయిల్ లెక్క అయితే పంపించాలి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా వాల్యూస్ని పెట్టాలి. సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ ఫార్మాట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం సింపుల్గా రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ డేటాని మనం సింపుల్గా పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం యాడ్ కాంటాక్ట్ అనే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ని కాంటాక్ట్ ఫామ్లో కూడా ప్రాపర్టీ లెక్క అయితే సెండ్ చేద్దాం. దానికోసం మనం సింపుల్గా ఆన్ సబ్మిట్ అని ఒక యాట్రిబ్యూట్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లోకి ఇప్పుడు మనం సింపుల్గా యాడ్ కాంటాక్ట్ని సింపుల్గా మనం ప్రాపర్టీ లెక్క సెండ్ చేద్దాం. సో యాడ్ కాంటాక్ట్ అని చెప్దాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ కాంటాక్ట్ ఫామ్లో ఇప్పుడు మనం ఈ ఆన్ సబ్మిట్ని కూడా యాడ్ కాంటాక్ట్ కింద మనం పంపించాం కాబట్టి ఈ నేమ్తో మనం యాక్సెప్ట్ కూడా చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫామ్ టాప్లో ఈ విధంగా మనం డీస్ట్రక్చరింగ్ని పెట్టుకుందాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా ఆన్ సబ్మిట్ అని అయితే చెప్దాం. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మీరు ఆన్ సబ్మిట్ ఇస్తే ఇక్కడ కూడా మీరు సేమ్ ఆన్ సబ్మిట్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం ఎప్పుడు మనం ఈ ఫామ్ని సెండ్ చేస్తున్నాం, ఎప్పుడైతే మనం ఈ పర్టిక్యులర్ యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు మనం హ్యాండిల్ సబ్మిట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సారీ, ఇక్కడ మనం ఇంకో సింపుల్ మిస్టేక్ చేసాం. సో ఎప్పుడైతే మనం ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అని చెప్తామో ఇక్కడ మనం ఈవెంట్ కూడా మెన్షన్ చేయాలి. సో ఈ అని చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం ఆన్ సబ్మిట్లోకి ప్రీవియస్గా మనం ఏదైతే టైప్ ఆఫ్ డేటాని పంపించాలనుకున్నామో వాటిని మనం వీటన్నిటిని ఆ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో అయితే సెండ్ చేయాలి. సో సింపుల్గా మనం దీంట్లో ఆన్ సబ్మిట్ అని దీన్ని మనం సింపుల్గా ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫ్లవర్ బ్రాసెస్లో నేమ్ కమా నెక్స్ట్ మనం ఫోన్ని దాంతోపాటు మనం ఈమెయిల్ని సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. సో నేమ్, ఫోన్ అండ్ ఈమెయిల్ని ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఆన్ సబ్మిట్కి సెండ్ చేసాం. అండ్ యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చినట్లయితే ఆ డేటా మనకి ఎక్కడ యాక్సెప్ట్ అవుతుంది అండ్ ఈ పర్టిక్యులర్ డేటా మనకి బేస్ యూఆర్ఎల్లోకి పోస్ట్ అవుతుంది అండ్ డేటాని మనం సింపుల్గా సెండ్ చేస్తాం. అండ్ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ ఎండ్ దాన్ని సింపుల్గా డేటాబేస్లో కూడా ఇన్సర్ట్ చేస్తుంది. సో ఫైల్ని మనం సింపుల్గా సేవ్ చేద్దాం రెండింటిని. అండ్ నెక్స్ట్ మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చేసి డేటా సెండ్ అయిన తర్వాత డేటాబేస్లోకి కన్సోల్ డాట్ లాగ్లో మనం సింపుల్గా సెండ్ సక్సెస్ఫుల్లీ అని సింపుల్గా మనం ఒక సక్సెస్ మెసేజ్ని కూడా ప్రింట్ అయితే చేద్దాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ సర్వర్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం సింపుల్గా క్రోమ్ని ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం రీఫ్రెష్ చేద్దాం. అండ్ కన్సోల్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది కాబట్టి ఓపెన్ అయ్యి లేకపోతే మీరు కూడా ఓపెన్ చేసుకోండి. అండ్ నేమ్లో మనం సింపుల్గా నేమ్ని నేను రోహిత్ అని చెప్తాను. సో ఫోన్ నెంబర్ని నేను ఏదో ఒక నెంబర్ని ఇద్దాం ర్యాండమ్గా. అండ్ ఈమెయిల్ని నేను r@gmail.com అని అయితే చెప్దాం. అండ్ యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని మనకి సక్సెస్ మెసేజ్ వచ్చింది. అండ్ దీన్ని మనం ఇప్పుడు సెండ్ అయ్యిందా లేదా డేటాబేస్లో కొంచెం చెక్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం దీంట్లోకి వద్దాం. పేజ్ని రీఫ్రెష్ చేస్తే డేటాబేస్లో మనం సక్సెస్ఫుల్గా దాన్ని ఇన్సర్ట్ అయితే చేసాం. అండ్ ఇంకా ప్రాక్టికల్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి మాంగోడీబీని కూడా మనం ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం రీఫ్రెష్ చేసినట్లయితే రోహిత్ అండ్ నేను సెండ్ చేసిన డేటా నాకు కాంటాక్ట్ మేనేజర్ అనే దీంట్లో కాంటాక్ట్స్ అనే ఈ పర్టిక్యులర్ డేటాబేస్లోకి మనం ఇన్సర్ట్ కూడా అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా మన డేటాబేస్లో ఉండే కాంటాక్ట్స్ అన్నిటిని మనం మన వెబ్సైట్ మీద కూడా మనం డిస్ప్లే చేయాలి కదా ఫెచ్ చేసి. సో దాన్ని కూడా మనం ఫంక్షనాలిటీ లెక్క క్రియేట్ అయితే చేద్దాం. సో మన బ్రౌజర్లోకి వచ్చేద్దాం. స్టార్టింగ్ మనం దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకొని యాప్ డాట్ జేఎస్ఎక్స్లో టాప్లో మనం ఇంపోర్ట్ డబల్ కోట్స్లో మనం ./. యాప్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని మనం సింపుల్గా దీంట్లోకి లింక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా index.cssలోకి వచ్చేసి మొత్తాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఫైల్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ యాప్ డాట్ సిఎస్ఎస్లోకి వచ్చి మొత్తాన్ని రిమూవ్ చేసేద్దాం.
అండ్ దీంట్లో ఇప్పుడు మనం సిఎస్ఎస్ని కూడా పెట్టాలి కాబట్టి సో సిఎస్ఎస్ని మనం ఇప్పుడు చేసి టైం వేస్ట్ చేయకుండా ఉండడం కోసం ఆల్రెడీ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. సో సింపుల్గా నేను ఆ పర్టిక్యులర్ సిఎస్ఎస్ని ఇక్కడ యాడ్ కూడా అయితే చేసేస్తున్నాను. సో ఫైల్ని సింపుల్గా సేవ్ చేస్తాను. అండ్ ఈ పర్టిక్యులర్ సిఎస్ఎస్ని మీరు డిస్క్రిప్షన్ నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా ఫైల్ని నేను అక్కడ అటాచ్ అయితే చేస్తాను. సో సింపుల్గా మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ ఒకసారి మనం వెబ్ పేజ్ని కూడా ఓపెన్ చేసి చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఫామ్ మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బాటంలో ఏదైతే మనం లిస్ట్కి సంబంధించి డిస్ప్లే చేస్తామో ఇక్కడ ఉండే కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని దాన్ని మనం సింపుల్గా బాటంలో అయితే డిస్ప్లే చేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా మన విఎస్ కోడ్ని ఓపెన్ అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం టెర్మినల్ని క్లోజ్ చేసేసుకొని దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. సో ఫైల్స్ అన్ని క్లోజ్ అయిపోయి మనకి నెక్స్ట్ మనం app.jsx ఒక్కటి మాత్రమే ఓపెన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఫెచ్కి సంబంధించింది కూడా అయితే రాద్దాం. సో ఎప్పుడైతే మనం డేటాబేస్ నుంచి మనం సింపుల్గా ఫ్రంట్ ఎండ్లోకి కాంటాక్ట్ లిస్ట్ మొత్తాన్ని ఫెచ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేయడం కోసం ఫస్ట్ మనం కాన్స్ట్ స్క్వేర్ బ్రాచెస్లో మనం కాంటాక్ట్స్ అని ఒక స్టేట్ని క్రియేట్ చేద్దాం. కాంటాక్ట్స్ అండ్ సింపుల్గా మనం యూజ్ స్టేట్లో దాన్ని అరే కింద అయితే పెట్టుకుందాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం స్టేట్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం దీని టాప్లో కమెంట్ చేసుకుందాం లైక్ లోడ్ ఆల్ కాంటాక్ట్స్ అని. అండ్ దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా ఫెచ్ చేయడం కోసం ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ కావాలి కాబట్టి కాన్స్ట్ ఫెచ్ కాంటాక్ట్స్ ఈక్వల్ టు ఎసింక్ అండ్ సింపుల్గా మనం యారో ఫంక్షన్ లాగా దీన్ని కూడా క్రియేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం కాన్స్ట్ పక్కన మనం రెస్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సో దట్ బ్యాక్ ఎండ్ నుంచి ఇప్పుడు మనం ఫెచ్ చేసి ఆ రెస్పాన్స్ కాంటాక్ట్స్ని మనం పంపించడానికి రెస్ అనే వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ ఫంక్షన్ ఎసింక్రోనస్ కాబట్టి అవైట్ చేద్దాం. నెక్స్ట్ మనం పక్కన సింపుల్గా మన బేస్ యూఆర్ఎల్ మనకి API.jsలో ఉంది కాబట్టి డైరెక్ట్గా దాన్ని మనం API అనుకున్నాం కాబట్టి API.get అనే మెథడ్ యూజ్ చేసి డబల్ కోట్స్లో మనం రైట్ స్లాష్ అని చెప్తే సరిపోతుంది. అండ్ ఈ రైట్ స్లాష్ దేనికి అర్థం? సో ఏదైతే మనం క్రోమ్లో ఇప్పుడు రైట్ సైడ్ ఎక్కడ ఈ పర్టిక్యులర్ యూఆర్ఎల్ని పెట్టామో టాప్లో దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫెచ్ చేస్తున్నట్లు. ఎందుకంటే దీన్నే మనం ఇప్పుడు మన ఫెచ్చింగ్కి సంబంధించి మన కాంటాక్ట్ API అని కూడా మనం చెప్పచ్చు. సో సింపుల్గా దీంట్లోకి మనం వచ్చేద్దాం. నెక్స్ట్ మనం VS కోడ్ని ఓపెన్ చేసేసుకొని సక్సెస్ఫుల్గా మనం ఫెచ్ చేసేసిన తర్వాత సెట్ కాంటాక్ట్స్ అనే సెట్టర్ ఫంక్షన్ యూజ్ చేసి రెస్ డాట్ డాటాని ఇప్పుడు మనం సింపుల్గా మనం ఈ పర్టిక్యులర్ స్టేట్లో కూడా మనం లోడ్ అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఫెచ్చింగ్కి సంబంధించిన లాజిక్ని అయితే రాసాం. కానీ ఈ ఫంక్షన్ ఇంకా మనం కాల్ చేయలేదు. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ డేటా మొత్తాన్ని ఫెచ్ చేయాలి ఎప్పుడైతే మనం app.jsx అనే ఫైల్ని వెబ్ పేజ్ మీద మనం ఫస్ట్ టైం రెండర్ చేస్తామో అప్పుడు మనం మొత్తం కాంటాక్ట్స్ డీటెయిల్ మొత్తాన్ని ఫెచ్ అయితే చేద్దాం. సో దానికోసం మనం దీని కిందన యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేద్దాం. ఎందుకంటే మనం API డేటాని ఫెచ్ చేస్తున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్ కోసం మనకి యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇన్సైడ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ పెట్టేసుకొని సింపుల్గా మన ఫెచ్ కాంటాక్ట్స్ అనే ఫంక్షన్ మనం కాల్ చేద్దాం. అండ్ డిపెండెన్సీ లెక్క మనం ఎంప్టీ అరేని అయితే పెడదాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి డేటా వస్తుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం కన్సోల్ అయితే చేద్దాం. console.logలో మనం కాంటాక్ట్స్ని అయితే కన్సోల్ చేద్దాం. ఫైల్ని సేవ్ చేద్దాం. సో క్రోమ్ని ఓపెన్ చేసేసుకొని సింపుల్గా మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. కన్సోల్లో చూసినట్లయితే మనకు ఒక ఎరే వచ్చింది. అండ్ ఇక్కడ మనం డేటాని చూడొచ్చు. అంటే సక్సెస్ఫుల్గా మనం డేటాబేస్ నుంచి మన కాంటాక్ట్స్ అన్నిటిని మనం సింపుల్గా ఫెచ్ చేసి కాంటాక్ట్స్ అనే యూజ్ స్టేట్లో కూడా మనం స్టోర్ అయితే చేసాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేసేసుకొని ప్రాపర్గా ఇప్పుడు మనం కాంటాక్ట్స్ అన్నిటిని వెబ్ పేజ్ మీద మనం డిస్ప్లే కూడా చేయాలి కాబట్టి కాంటాక్ట్ list.jsx ఫైల్లోకి వచ్చేద్దాం. అండ్ దీంట్లో మనం దానికి సంబంధించిన UIని కూడా మనం డిజైన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం సింపుల్గా టాప్లో ఏదైతే మనకి డివిజన్ ఉందో దీన్ని ఇప్పుడు మనం స్టార్టింగ్ H2 ట్యాగ్ని దీంట్లో మెన్షన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మనం ఆల్ కాంటాక్ట్స్ అనేది చెప్దాం. అండ్ H2 ట్యాగ్ కింద ఇప్పుడు మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేద్దాం. అండ్ ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఇప్పుడు మనం పంపించిన కాంటాక్ట్స్ అన్నిటిని కూడా మనం ఫెచ్ అయితే చేయాలి. అండ్ ఇంకా మనం ఈ పర్టిక్యులర్ JSX కాంపోనెంట్కి మనం అసలు ఇంకా డేటాని అయితే సెండ్ చేయలేదు.
సో డేటాను కూడా మనం సెండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చేసి పైకి మనం స్క్రోల్ చేద్దాం. ఏ విధంగా మనం కాంటాక్ట్ ఫామ్ని చైల్డ్ కింద పెట్టుకున్నామో దీని కింద ఇప్పుడు మనం లెస్ దాన్ కాంటాక్ట్ లిస్ట్ని మెన్షన్ చేసుకుందాం. ఆటోమేటిక్గా మనకి టాప్లో ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం చైల్డ్ కాంపోనెంట్ లెక్క దీంట్లో పెట్టేసుకొని ఏదైతే మన దగ్గర కాంటాక్ట్స్ అనే స్టేట్ ఉందో ఆ స్టేట్లో ఉండే డేటాని ఇప్పుడు మనం కాంటాక్ట్స్ అని ఈ విధంగా మనం ప్రాపర్టీ లెక్క అయితే పంపేద్దాం. సో కాంటాక్ట్స్ అని అయితే మనం మెన్షన్ చేద్దాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ కాంటాక్ట్స్ లిస్ట్లోకి వచ్చేసి ఈ లిస్ట్లో ఇప్పుడు మనం సింపుల్గా దీంట్లో కాంటాక్ట్స్ని కూడా మనం సింపుల్గా అక్కడ నుంచి ప్రాపర్టీ లెక్క యాక్సెప్ట్ అయితే చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా అన్ఆర్డర్డ్ లిస్ట్లోకి వచ్చేసి దీంట్లో ఇప్పుడు మనం ఫ్లవర్ బ్రాసెస్లో కాంటాక్ట్స్ డాట్ మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేసి దీంట్లో మనం ఈచ్ కాంటాక్ట్ని సి అనుకుందాం అండ్ యారోన్ మెన్షన్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేయొద్దు, రౌండ్ బ్రాసెస్ని యూజ్ చేయండి. సో డైరెక్ట్గా రిటర్న్ అవుతుంది మ్యాప్ మెథడ్ మనకి. అండ్ దీని ఇన్సైడ్ మనం ఈచ్ కాంటాక్ట్ లిస్ట్ని ఎల్ఐ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేద్దాం. అండ్ కీ కూడా కావాలి కాబట్టి కీ యూజ్ చేసి మనం సింపుల్గా దీంట్లో సి డాట్ అండర్ స్కోర్ ఐడి అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఎల్ఐ ఎలిమెంట్ ఇన్సైడ్ ఒక స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. దీని ఇన్సైడ్ మనం సింపుల్గా ఫ్లవర్ బ్రాసెస్ని మెన్షన్ చేసుకొని సి డాట్ నేమ్ని మనం సింపుల్గా డిస్ప్లే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని పక్కన ఐఫిన్ యూజ్ చేసుకొని ఫ్లవర్ బ్రాసెస్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకొని సి డాట్ ఫోన్ నెంబర్ని సింపుల్గా పక్కన మనం డిస్ప్లే చేద్దాం. దాని నెక్స్ట్ మనం ఐఫిన్ యూజ్ చేసుకొని దీంట్లో మనం సి డాట్ ఈమెయిల్ని మనం డిస్ప్లే అయితే చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఏదైతే డేటాని నేమ్ని ఫోన్ని అండ్ ఈమెయిల్ని మనం సింపుల్గా డేటాబేస్లోకి పంపించామో వాటిని మనం ఫెచ్ చేసేసి కాంటాక్ట్ లిస్ట్ నుంచి మనం సింపుల్గా వాటిని వెబ్ పేజ్ మీద డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ దీన్ని మనం యాప్ డాట్ జేఎస్ఎక్స్లో బాటంలో మనం చైల్డ్ కాంపోనెంట్ లెక్క పెట్టేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం రెండు ఫైల్స్ని సేవ్ చేసేసుకొని క్రోమ్ని కూడా మనం ఓపెన్ చేసినట్లయితే రోహిత్కి సంబంధించిన డేటాని ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఈసారి నేను సూర్య అని ఇంకో డేటాని అయితే ఇస్తాను. అండ్ సింపుల్గా మనం నెక్స్ట్ surya@gmail.com అని చెప్దాం. అండ్ సింపుల్గా మనం యాడ్ మీద క్లిక్ చేద్దాం. ఆల్రెడీ యాడ్ అయిపోయింది కానీ ఇప్పుడు మనం మళ్ళీ రీఫ్రెష్ చేస్తే కానీ మనకి సూర్య డేటా అయితే రావట్లేదు. సో దీన్ని మనం డైరెక్ట్గా వెబ్ పేజ్ మీదే ఆటోమేటిక్గా మనం ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి రెండర్ అవ్వాలి అనుకునేటప్పుడు సింపుల్ చేంజ్ని చేస్తే సరిపోతుంది. విచ్ ఈజ్ ఎప్పుడైతే మనం యాడ్ కాంటాక్ట్ అనే ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తామో నెక్స్ట్ మనం సింపుల్గా దీని కిందన ఏదైతే మనం ఫెచ్ కాంటాక్ట్స్ అని డేటా మొత్తాన్ని మనం ఫెచ్ చేస్తున్నామో ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ని మనం ఇక్కడ కాల్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం ఫెచ్ కాంటాక్ట్స్ని కాల్ చేద్దాం. సో ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా కూడా మనం డేటాని ఎంటర్ చేసిన వెంటనే యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే అది మనకి వెబ్ పేజ్ మీద కూడా డిస్ప్లే అయితే అవుతుంది. ఎగ్జాంపుల్ నేను ఈసారి శివ అని చెప్తాను. సో ఫోన్ నెంబర్ని నేను ఈ విధంగా 7 అనేది ఇచ్చాను. నెక్స్ట్ నేను shiva@gmail.com అని చెప్పి యాడ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా కూడా దాన్ని రెండర్ అయితే చేస్తాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం పోస్ట్ అదేవిధంగా గెట్ అనే ఆపరేషన్స్ని మనం కంప్లీట్ చేసాం. అండ్ రిమైనింగ్ మనకి అప్డేట్ అండ్ డిలీట్ అనే ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం డిలీట్ ఆపరేషన్ని పెర్ఫామ్ అయితే చేద్దాం. సో ఏ విధంగా మనం కాంటాక్ట్ డీటెయిల్స్ని డిలీట్ చేయగలుగుతాం? సో సింపుల్గా మనం ఈచ్ కాంటాక్ట్కి అడిషనల్గా మనం డిలీట్ అనే బటన్ని ప్రొవైడ్ చేద్దాం. సో దట్ మనం డిలీట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే దాన్ని మనం డేటాబేస్ నుంచి డిలీట్ కూడా అయితే చేయొచ్చు. సో సింపుల్గా మనం ఇప్పుడు విఎస్ కోడ్ని ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ మనం కాంటాక్ట్ లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఈచ్ కాంటాక్ట్ లిస్ట్ని అంటే మన ఈచ్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం ఎక్కడి నుంచే డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఎల్ఐ ఎలిమెంట్ ఏదైతే ఉందో దీంట్లో మనం స్ట్రాంగ్ ట్యాగ్ కిందన ఒక బటన్ని అడిషనల్గా క్రియేట్ అయితే చేద్దాం. సో ఈచ్ కాంటాక్ట్కి అండ్ బటన్ నేమ్ని మనం డిలీట్ అని అయితే అనుకుందాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ప్రతి కాంటాక్ట్కి మనం ఇప్పుడు ఒక డిలీట్ అనే అడిషనల్ బటన్ యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీని మీద క్లిక్ చేసేటప్పుడు కాంటాక్ట్ని మనం సింపుల్గా మన డేటాబేస్ నుంచి డిలీట్ కూడా అయితే చేయాలి. సో అది కూడా మనకి చాలా సింపుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైనా కాంటాక్ట్ లిస్ట్ని
డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? సో బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ మనం ఐడీ ద్వారా డిలీట్ చేయగలుగుతామని అక్కడ మనం రౌట్‌ని కూడా డిజైన్ అయితే చేసాం. అండ్ ఇక్కడ మనం ఈచ్ లిస్ట్‌కి సి ఐడీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అంటే కాంటాక్ట్ ఐడీని మనం ఇక్కడ మెన్షన్ చేసాం కాబట్టి సింపుల్‌గా మనం బటన్‌ని క్లిక్ చేసేటప్పుడు సింపుల్‌గా సి ఐడీని మనం బ్యాక్ ఎండ్ డిలీట్ అనే మెథడ్ యూజ్ చేసి సెండ్ చేస్తే సరిపోతది. సో దానికోసం మనం యాప్.jsxలోకి వద్దాం. అండ్ ఏ విధంగా మనం యాడ్ న్యూ కాంటాక్ట్ ఫంక్షన్‌ని క్రియేట్ చేసామో దీని కిందన మనం డిలీట్ కాంటాక్ట్ అనే ఫంక్షన్‌ని క్రియేట్ అయితే చేద్దాం. సో కాన్స్ట్ డిలీట్ కాంటాక్ట్ అనుకుందాం. అండ్ దీన్ని కూడా మనం ఎసింక్రోనస్ ఫంక్షన్ అనే చెప్పొచ్చు. అండ్ దీని సైడ్ మనం సింపుల్‌గా ఐడీని మనం తీసుకుందాం. అంటే ఇక్కడ మనం పారామీటర్ లెక్క, అక్కడ మనం ఆర్గ్యుమెంట్ లెక్క సెండ్ చేయాలి. అండ్ దీన్ని యారో ఫంక్షన్ లాగా క్రియేట్ చేద్దాం. అండ్ సింపుల్‌గా మనం ఫంక్షన్ ఎసింక్రోనస్ కాబట్టి ఇక్కడ మనం అవైట్ చేయాలి. సో వెయిట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం మన బేస్ యూఆర్ఎల్‌ని మనం ఏపీఐ అనుకున్నాం కాబట్టి ఏపీఐ డాట్ డిలీట్ అనే మెథడ్‌ని యూజ్ చేసి దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం ఏదైతే ఐడీని మనం క్లాస్ లిస్ట్ నుంచి దీంట్లోకి ఫంక్షన్‌లోకి పంపిస్తామో దాన్ని మనం సింపుల్‌గా డిలీట్ మెథడ్‌కి సెండ్ అయితే చేయాలి. ఎగ్జాంపుల్ దీని ఇన్సైడ్ మనం బ్యాక్ టిక్స్‌ని యూజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం రైట్ స్లాష్‌ని యూజ్ చేసి ఇక్కడ మనం డాలర్ అండ్ ఫ్లవర్ బ్రాసెస్ కాంబినేషన్‌లో మనం పంపించిన ఆ కాంటాక్ట్ ఐడీని మనం డిలీట్ అనే మెథడ్‌కి ఇద్దాం. సో బేస్ యూఆర్ఎల్‌లో మనకి లోకల్ హోస్ట్‌లో ఉంది కాబట్టి ఆ పర్టిక్యులర్ సర్వర్ లోకల్ హోస్ట్‌లో బ్యాక్ ఎండ్‌కి మనం ఐడీని ఇచ్చి సింపుల్‌గా మనం మాంగోడీబీ నుంచి డిలీట్ కూడా అయితే చేపిద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ వర్క్ అయ్యేటట్లు చేయాలి అంటే ఫస్ట్ మనం డిలీట్ కాంటాక్ట్ అనే ఫంక్షన్‌ని ఈ కాంటాక్ట్ లిస్ట్‌లోకి సెండ్ చేయాలి. ఎందుకంటే దీంట్లోనే బటన్ ఉంది కాబట్టి సింపుల్‌గా మనం ఇంకో ప్రాపర్టీని సెండ్ చేద్దాం. సో ఆన్ డిలీట్ అనుకుందాం మనం ప్రాపర్టీ నేమ్‌ని. అండ్ సింపుల్‌గా దీని ఇన్సైడ్ మనం ఆన్ డిలీట్ అనే నేమ్‌తో మనం డిలీట్ కాంటాక్ట్‌ని మనం సెండ్ అయితే చేద్దాం. సో ఇన్సైడ్ మనం డిలీట్ కాంటాక్ట్ అనే ఫంక్షన్ మనం మెన్షన్ చేద్దాం. అండ్ కాంటాక్ట్ లిస్ట్‌లోకి వచ్చేసి కాంటాక్ట్స్ పక్కన కామాతో సెపరేట్ చేసి ఆన్ డిలీట్ అని ఆ పర్టిక్యులర్ ప్రాపర్టీని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం బటన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఆన్ డిలీట్‌లోకి అంటే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్‌లోకి కాంటాక్ట్ ఐడీని మనం సెండ్ చేద్దాం. సో సింపుల్‌గా మనం బటన్‌కి ఆన్ క్లిక్ చేసేటప్పుడు ఇన్సైడ్ మనం స్టార్టింగ్ యారోని మెన్షన్ చేసుకుందాం. ఎందుకంటే ఆర్గ్యుమెంట్‌ని పంపిస్తున్నాం కాబట్టి. అండ్ పక్కన మనం ఆన్ డిలీట్ అని చెప్పి దీని ఇన్సైడ్ మనం ఏదైతే సి డాట్ అండర్ స్కోర్ ఐడి ఉందో దీన్ని కాపీ చేసుకుందాం. అండ్ సింపుల్‌గా మనం దీంట్లోకి ఐడీని అయితే సెండ్ చేద్దాం యాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మీరు సి డాట్ ఐడి అని చెప్తే జరగదు. సి డాట్ అండర్ స్కోర్ ఐడి అని అయితే చెప్పాలి. అండ్ సింపుల్‌గా మనం ఫైల్‌ని సేవ్ చేద్దాం. అండ్ యాప్.jsxని కూడా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో బ్రౌజర్‌ని ఓపెన్ చేసుకొని ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. అండ్ సింపుల్‌గా ఇప్పుడు మనం డిలీట్ బటన్ మీద నేను క్లిక్ చేశాను. అండ్ పేజ్‌ని రిఫ్రెష్ చేస్తే డిలీట్ అవుతుంది. కానీ వెంటనే ఇన్‌స్టెంట్‌గా జరగాలంటే ప్రీవియస్‌గా నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? సింపుల్‌గా మనం ఫెచ్ కాంటాక్ట్స్ అని మన ఆల్ కాంటాక్ట్స్‌ని మనం ఫెచ్ చేస్తున్నాం కదా! ఆ ఫంక్షన్‌ని మనం నెక్స్ట్ సింపుల్‌గా కాల్ చేస్తే సరిపోతది. సో ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్రౌజర్‌లోకి వచ్చేసి ఇప్పుడు మనం డిలీట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇన్‌స్టెంట్‌గా అది ఇక్కడ మనకు అప్డేట్ అయిపోతది. ఈవెన్ మనం డేటాబేస్‌ని రిఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనకి డిలీట్ అయితే అయిపోయాయి. సో ఈ విధంగా మనం సింపుల్‌గా డిలీట్ అనే ఆపరేషన్ కూడా అంతే సింపుల్‌గా మనం పెర్ఫార్మ్ అయితే చేసాం. అండ్ ఫైనల్‌గా మన దగ్గర ఓన్లీ అప్డేట్ అనే ఫంక్షనాలిటీ మాత్రమే రిమైనింగ్ ఉంది కాబట్టి అప్డేట్ ఫంక్షనాలిటీ కొంచెం మీకు ట్రిక్కీగా అనిపించొచ్చు. సో దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా వింటూ నేను ఫాలో చేసే స్టెప్స్ అన్నిటిని మీరు ఫాలో కూడా అయితే చేయాలి. సో ఫస్ట్ మనం అప్డేట్ చేయాలంటే ఏం చేస్తాం? సో ఏ విధంగా మనం ఈచ్ కాంటాక్ట్‌కి డిలీట్ అనే బటన్‌ని ప్రొవైడ్ చేసామో ఎడిట్ అని ఇంకో బటన్‌ని కూడా మనం ప్రొవైడ్ అయితే చేద్దాం. సో ఎప్పుడైతే యూజర్ మనకి ఎడిట్ మీద క్లిక్ చేస్తాడో ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నిటిని మనం ఫామ్‌లో ఏదైతే మనకి నేమ్, ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఉన్నాయో ఈ ఫామ్‌లో మనం ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్‌తో మనం వీటిని అప్డేట్ అయితే చేద్దాం. అండ్ బటన్‌ని కూడా మనం యాడ్ నుంచి అప్డేట్‌కి చేంజ్ చేద్దాం. ఒకవేళ యూజర్ ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్‌ని చేంజ్ చేయాలి అనుకునేటప్పుడు కావాల్సిన వాటిని చేంజ్ చేసుకొని అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే
వాటిని మనం డేటాబేస్లో కూడా అప్డేట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు టాపిక్ కూడా క్లియర్ అయిపోయింది. సో సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనం కాంటాక్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోయి దీంట్లో మనం ఒక బటన్ని క్రియేట్ అయితే చేద్దాం. సో ఈచ్ కాంటాక్ట్కి సో సింపుల్గా మనం బటన్ అనుకుందాం అండ్ బటన్ నేమ్ని మనం ఎడిట్ అని అయితే అనుకుందాం. సో ఎప్పుడైతే మనం ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో ప్రీవియస్గా నేనేం చెప్పాను, ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం ఫామ్లో కూడా లోడ్ అయితే చేయాలి. అంటే మనం కాంటాక్ట్ డీటెయిల్స్ని ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఒక ప్లేస్లో మనం ఆబ్జెక్ట్ ఫార్మేట్లో స్టోర్ చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి వచ్చేసి టాప్లో మనం ఒక స్టేట్ని క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం దీన్ని ఎడిట్ కాంటాక్ట్ అనుకుందాం అండ్ సెట్టర్ ఫంక్షన్ని మనం సెట్ ఎడిట్ కాంటాక్ట్ అని అయితే అనుకుందాం. సో సింపుల్గా మనం యూజ్ స్టేట్లో ఇనిషియల్గా మనం నల్ అనే వాల్యూని అయితే స్టోర్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనం ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం ఈ పర్టిక్యులర్ స్టేట్లోకి ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్లో మనం లోడ్ అయితే చేయాలి. అంటే మనం ఈ పర్టిక్యులర్ సెట్టర్ ఫంక్షన్ని ఇప్పుడు మనం కాంటాక్ట్ లిస్ట్లోకి సెండ్ అయితే చేయాలి. సో దట్ అప్పుడే మనం ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం ఈ స్టేట్లో కూడా లోడ్ అయితే చేయగలుగుతాం. సో సింపుల్గా మనం పైకి స్క్రోల్ చేద్దాం అండ్ ఏ విధంగా మనం కాంటాక్ట్ లిస్ట్లో వీటిని మనం ఈ విధంగా పంపించామో ప్రాపర్టీస్ లెక్క అదే విధంగా మనం ఆన్ ఎడిట్ అనే నేమ్తో సింపుల్గా మనం సెట్టర్ ఫంక్షన్ కూడా సెండ్ అయితే చేద్దాం. సో సెట్ ఎడిట్ కాంటాక్ట్ని మనం సింపుల్గా సెండ్ అయితే చేసాం ప్రాపర్టీ లెక్క. అండ్ దీన్ని మనం కాంటాక్ట్ లిస్ట్లో కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి టాప్లో ఇప్పుడు మనం కామాతో సెపరేట్ చేసి ఆన్ ఎడిట్ అని అయితే చెప్దాం. ఎందుకంటే ఇక్కడ మనం ఆన్ ఎడిట్ అనే నేమ్తో మనం సెట్టర్ ఫంక్షన్ పంపించాం కాబట్టి దీన్ని మనం ఇక్కడ అదే విధంగా కూడా యాక్సెప్ట్ అయితే చేయాలి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం బటన్కి ఆన్ క్లిక్ చేసేటప్పుడు ఈ విధంగా మనం స్టార్టింగ్ యారోన్ మెన్షన్ చేసుకొని నెక్స్ట్ మనం ఆన్ ఎడిట్లోకి సింపుల్గా మనం సి అని చెప్తే సరిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం ఏదైనా కాంటాక్ట్ని ఎడిట్ మీద క్లిక్ చేస్తామో ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం ఆన్ ఎడిట్లోకి సింపుల్గా లోడ్ చేస్తాం. అంటే వాటిని మనం సింపుల్గా టాప్లో ఉండే స్టేట్లోన సింపుల్గా మనం లోడ్ అయితే చేస్తాం. సో కన్ఫామ్గా వస్తున్నాయో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం console.logలో సింపుల్గా మనం ఎడిట్ కాంటాక్ట్ని ఒకసారి ప్రింట్ చేసి కూడా చెక్ చేద్దాం. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం అండ్ దీన్ని కూడా ప్రాపర్గా సేవ్ చేసుకొని సింపుల్గా ఇప్పుడు మనం క్రోమ్ని ఓపెన్ చేద్దాం అండ్ పేజ్ని కూడా ఒకసారి రీఫ్రెష్ చేద్దాం అండ్ నెక్స్ట్ మనం ఇన్స్పెక్ట్ చేద్దాం. కన్సోల్ని ఓపెన్ చేసేసుకొని సింపుల్గా మనం ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే సింపుల్గా మనం లోడ్ అయితే చేసాం. అండ్ ఈ విధంగా మనకి కన్సోల్లో వస్తున్నాయి కాబట్టి సో జాగ్రత్తగా చూడండి. పేజ్ని రీఫ్రెష్ చేసిన తర్వాత ఎడిట్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ స్టేట్లోకి మనం సింపుల్గా ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ని కూడా మనం సెండ్ అయితే చేసాం. అండ్ ఈ విధంగా మనకు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేసుకొని ప్రీవియస్గా నేను ఏం చెప్పాను, సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ని మనం ఫామ్లో అయితే లోడ్ చేయాలనుకుంటున్నాం. సో సింపుల్గా ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫామ్లోకి దాన్ని మనం సెండ్ అయితే చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా ఇక్కడ ఎగ్జిస్టింగ్ అని సింపుల్గా మనం ఒక ప్రాపర్టీని క్రియేట్ చేద్దాం అండ్ దీని ఇన్సైడ్ మనం ఎడిట్ కాంటాక్ట్ అని ఏదైతే మన దగ్గర స్టేట్లో ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ని ఇప్పుడు మనం లోడ్ చేసామో దాన్ని మనం సెండ్ అయితే చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫామ్ని కూడా ఓపెన్ అయితే చేద్దాం అండ్ టాప్లో ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ని కూడా మనం తీసుకోవాలి కాబట్టి కామాతో సెపరేట్ చేసి ఎగ్జిస్టింగ్ అనుకున్నాం కాబట్టి సో నేమ్ని కూడా మీరు ఒకటికి 2 సార్లు చూసుకోండి. ఎడిట్ కాంటాక్ట్లో ఉండే ఆబ్జెక్ట్ని మనం ఎగ్జిస్టింగ్ అనే నేమ్తో సింపుల్గా మనం కాంటాక్ట్ ఫామ్లోకి సెండ్ అయితే చేసాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఎగ్జిస్టింగ్లోకి మనకి ఆబ్జెక్ట్ డీటెయిల్స్ వచ్చేసాయి కాబట్టి వీటిని మనం ఇన్పుట్ ఫీల్డ్స్లో కూడా ఆటోమేటిక్గా మనం డిస్ప్లే అయ్యేటట్లయితే చేయాలి. సో దానికోసం మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, సో ఇక్కడ మనం సైడ్ ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం యూజ్ ఎఫెక్ట్ని యూజ్ అయితే చేద్దాం. సో యూజ్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని ఇన్సైడ్ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని మెన్షన్ చేద్దాం అండ్ ఇన్సైడ్ మనం ఎప్పుడైతే మనకి ఇఫ్ ఎగ్జిస్టింగ్లో అంటే ఎగ్జిస్టింగ్లో ప్రీవియస్గా మనకి నల్ వాల్యూ ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి దీన్ని, సో మీకు అర్థమవకపోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ పర్టిక్యులర్ స్టేట్లో మనం ఎడిట్ అనే బటన్ మీద అసలు క్లిక్ చేయమో నల్ అనే వాల్యూ అయితే ఉంటుంది. అండ్ ఎడిట్ కాంటాక్ట్లో నల్ అనే వాల్యూ ఉండేటప్పుడు నో ప్రాబ్లం, మనకి అంతా నార్మల్గా ఉంటుంది.
కానీ ఎప్పుడైతే మనం కాంటాక్ట్ లిస్ట్‌లో ఎడిట్ మీద క్లిక్ చేస్తామో, ఆన్ ఎడిట్‌లోకి అంటే సింపుల్‌గా మనం సెట్టర్ ఫంక్షన్‌ని యూజ్ చేసి లైక్ ఇక్కడ మనం చూడొచ్చు. సింపుల్‌గా మనం ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని ఎడిట్ కాంటాక్ట్ అనే స్టేట్‌లోకి మనం లోడ్ చేసాం. అండ్ ఎప్పుడైతే మనకి ఎడిట్ కాంటాక్ట్‌లో డీటెయిల్స్ ఉంటాయో, వాటిని మనం సింపుల్‌గా కాంటాక్ట్ ఫార్మ్‌లోకి సెండ్ చేసాం. అండ్ కాంటాక్ట్ ఫార్మ్‌లో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్‌లో అసల ఏదైనా డేటా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఉన్నప్పుడు ఏం జరుగుతది? సింపుల్‌గా మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అవుతది. అప్పుడు మనం సింపుల్‌గా సెట్ నేమ్‌ని యూజ్ చేసి ఏదైతే మనకి సెట్టర్ ఫంక్షన్స్ ఉన్నాయో ప్రతి దీంట్లోకి ఇప్పుడు మనం ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్‌తో చేంజ్ అయితే చేద్దాం. సో, సింపుల్‌గా మనం ఎగ్జిస్టింగ్ డాట్ నేమ్‌ని సెట్ నేమ్‌లో పెడదాం. నెక్స్ట్ మనం సెట్ ఫోన్‌లోకి సింపుల్‌గా మనం ఎగ్జిస్టింగ్ డాట్ ఫోన్‌ని పెడదాం. ఫైనల్‌గా మనం సెట్ ఈమెయిల్‌లోకి సింపుల్‌గా మనం ఎగ్జిస్టింగ్ డాట్ ఈమెయిల్‌ని మనం సింపుల్‌గా లోడ్ చేద్దాం. సో, ఈ విధంగా చెప్పిన వెంటనే ఏ విధంగా మనకి ఇన్‌పుట్ ఫీల్డ్స్‌లో మనకి డిస్‌ప్లే అవుతాయి? సింపుల్. సో, స్టార్టింగ్‌లో మనం ఈచ్ స్టేట్ నేమ్‌ని వాల్యూ అని చెప్పి దీంట్లో పెట్టుకున్నాం కాబట్టి, ఎప్పుడైతే మనకి స్టేట్ అప్డేట్ అవుతదో ఆటోమేటిక్‌గా మనకి ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఆ వాల్యూ కూడా మనకి డిస్‌ప్లే అవుతది. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సింపుల్‌గా సేవ్ చేద్దాం. అండ్ యాప్ డాట్ జేఎస్ఎక్స్‌ని కూడా ఒకసారి సేవ్ చేద్దాం. కాంటాక్ట్ లిస్ట్‌ని కూడా ఒకసారి సేవ్ చేసుకొని అసలు వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో, సింపుల్‌గా పేజ్‌ని రిఫ్రెష్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను ఎడిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్‌తో మనం సింపుల్‌గా చేంజ్ అయితే చేసాం. ఒకవేళ మళ్ళీ మనం రిఫ్రెష్ చేద్దాం. ఈసారి నేను రోహిత్ ఫోన్ నంబర్‌ని కూడా నేను ఏదో ఒకటి ఇస్తాను. అండ్ దాని నెక్స్ట్ నేను ఈమెయిల్‌ని rohit@gmail.com అని చెప్పి యాడ్ చేస్తాను. అండ్ యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ నల్ అవ్వట్లే కదా! సో, దీన్ని కూడా మనం చేంజ్ అయితే చేయాలి. సో, సింపుల్‌గా మనం దీన్ని కూడా అప్డేట్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం వీఎస్ కోడ్‌లోకొచ్చేసి కాంటాక్ట్ ఫార్మ్‌లో మనం ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆన్ సబ్మిట్ చేస్తామో, అంటే సింపుల్‌గా మనం డేటాబేస్‌లోకి మన బ్యాక్ ఎండ్‌కి సెండ్ చేస్తామో, నెక్స్ట్ మనం సింపుల్‌గా సెట్ నేమ్‌ని యూజ్ చేసి ఇన్‌సైడ్ మనం మళ్ళీ దాన్ని డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ మనం సెట్ ఫోన్‌ని యూజ్ చేసి మళ్ళీ మనం స్టేట్‌ని రీసెట్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం సెట్ ఈమెయిల్‌ని యూజ్ చేసి దీన్ని కూడా మనం రీసెట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్‌గా క్రోమ్‌లోకొచ్చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా! సో, పేజ్‌ని ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఈసారి నేను శివ అని చెప్తాను. ఫోన్ నంబర్‌ని నేను ఏదో ఒకటి ఇద్దాం. అండ్ ఈమెయిల్‌ని మనం siva@gmail.com అని చెప్దాం. అండ్ ఎప్పుడైతే నేను ఫార్మ్‌ని సబ్మిట్ చేస్తానో, మళ్ళీ నేను ఇన్‌పుట్ ఫీల్డ్స్‌ని రీసెట్ చేస్తున్నా కాబట్టి, యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే అన్నీ మనకి రీసెట్ అయిపోయి, అండ్ ఇప్పుడు నేను ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే, ఆ డీటెయిల్స్ మాత్రమే మనకి ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఆర్ ఈవెన్ నేను రోహిత్‌ని మీద క్లిక్ చేసినట్లయితే, ఈ పర్టిక్యులర్ డీటెయిల్స్‌తో మనకు అప్డేట్ అవుతది. ఆర్ సూర్య ఎడిట్ మీద క్లిక్ చేసినట్లయితే, వాటితో మనం ఇక్కడ చేంజ్ అయితే చేసాం. కానీ ఇక్కడ మనం మళ్ళీ యాడ్ అనే చూపిస్తున్నాం. సో, ఈ విధంగా ఇప్పుడు మనం చూపించకుండా సింపుల్‌గా మనం యాడ్ ప్లేస్‌లో అప్డేట్‌తో మనం చేంజ్ అయితే చేద్దాం. ఎప్పుడైతే మనం ఎడిట్ మీద క్లిక్ చేస్తామో, ఇక్కడ మనం డీటెయిల్స్‌తో వీటిని అప్డేట్ చేస్తామో, యాడ్ కాకుండా మనం బటన్‌ని అప్డేట్ అనే నేమ్‌తో మనం డిస్‌ప్లే అయితే చేద్దాం. సో, దానికోసం కూడా మనం సింపుల్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తే సరిపోతది. విచ్ ఈస్ కండిషనల్ రెండరింగ్ అన్నమాట. సో, కాంటాక్ట్ ఫార్మ్‌లోనే ఆల్రెడీ మనం ఉన్నాం కాబట్టి, ఎప్పుడైతే మనకి ఎగ్జిస్టింగ్‌లోకి డేటా వస్తదో, అప్పుడు మనం సింపుల్‌గా పైకి స్క్రోల్ చేద్దాం. అండ్ ఏదైతే మన బటన్ ఉందో, దీని ఇన్‌సైడ్ మనం యాడ్‌ని కాకుండా ఫ్లవర్ బ్రాసెస్‌ని మెన్షన్ చేసుకొని, ఒకవేళ ఎగ్జిస్టింగ్‌లో మనకి ఏదైనా డేటా ఉన్నట్లయితే క్వెషన్ మార్క్‌ని యూజ్ చేసి సింపుల్‌గా మనం అప్డేట్ అని బటన్ నేమ్‌ని చేంజ్ చేద్దాం. ఒకవేళ మనకి ఎగ్జిస్టింగ్‌లో నల్ వాల్యూ ఉన్నట్లయితే అప్పుడు మనం సింపుల్‌గా బటన్‌ని యాడ్‌గానే డిస్‌ప్లే అయితే చేద్దాం. సో, ఫైల్‌ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ క్రోమ్‌ని ఓపెన్ చేసి ఇప్పుడు మనం చూసినట్లయితే అప్డేట్‌గా కనిపిస్తుంది. అండ్ పేజ్‌ని రిఫ్రెష్ చేసినట్లయితే మనకి ఇన్‌పుట్ ఫీల్డ్స్‌లో ఎటువంటి వాల్యూ లేదు కాబట్టి యాడ్‌గానే చూపించింది. అండ్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తే అప్డేట్‌గా చేంజ్ అయింది. అంటే కండిషనల్లీ దీన్ని ఇప్పుడు మనం చేంజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు సింపుల్‌గా ఎప్పుడైతే మనం ఈ విధంగా ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం వాటిని లోడ్ చేసామో, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫోన్ నంబర్‌ని మోడిఫై చేయాలి అనుకునేటప్పుడు సింపుల్‌గా దీన్ని నేను రిమూవ్ అయ్యేటట్లు చేయాలి. కానీ ఇప్పుడు నేను ఏదైనా ఫీల్డ్‌ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ నాకు రిమూవ్ కూడా అయితే అవ్వట్లేదు. ఎగ్జాంపుల్ నేను దేన్ని రిమూవ్ చేయాలనుకున్నా సరే నాకిక్కడ కాన్స్టెంట్‌గా అది ఉండిపోయింది. సో, ఈ విధంగా జరగకుండా మనం చూసుకోవాలి కాబట్టి
మనం డిపెండెన్సీని కూడా మనం మెన్షన్ అయితే చేయాలి. సో సింపుల్గా మనం టాప్లోకి వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ని మనం సింపుల్గా యూజ్ ఎఫెక్ట్లో ఓన్లీ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్ని పెట్టాం కాబట్టి ఇది మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ మనకి సైడ్ ఎఫెక్ట్ని ప్లే అయితే చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి ఎగ్జిస్టింగ్లో డేటా వస్తుందో మనం స్టేట్స్ని అప్డేట్ చేసేస్తామో నెక్స్ట్ మనం డిపెండెన్సీని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో కామాతో సెపరేట్ చేసి స్క్వేర్ బ్రాసెస్లో నేను ఎగ్జిస్టింగ్ అని అయితే చెప్తా. అంటే ఎప్పుడైతే మనం ఎగ్జిస్టింగ్లో డేటాను లోడ్ చేస్తామో ఒక్కసారి మాత్రమే మనకి ఆ పర్టిక్యులర్ సైడ్ ఎఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా క్రోమ్లోకి వచ్చేసి ఇప్పుడు నేను దేన్నైనా రిమూవ్ చేయాలి అనుకునేటప్పుడు నేను రిమూవ్ కూడా చేయగలుగుతా. అండ్ కొత్త దీంతో నేను అప్డేట్ కూడా చేసుకోగలుగుతా. సో వీటితో కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను surya1@gmail.comతో చేంజ్ చేయాలి అనుకునేటప్పుడు సింపుల్గా నేను అప్డేట్ మీద క్లిక్ చేసిన వెంటనే నేను అప్డేట్ రౌట్కి ఈ డేటాని నేను సెండ్ అయితే చేయాలి, అది కూడా ఐడితో సహా. కావాలంటే మీరు బ్యాక్ అండ్ రౌట్స్ని కూడా చెక్ చేయండి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ మనం app.jsxలోకి వెళ్ళిపోయి సో దానికోసం మనం సింపుల్గా డిలీట్ కాంటాక్ట్ కిందన సింపుల్గా మనం అప్డేట్ కాంటాక్ట్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం కాన్స్ట్ అప్డేట్ కాంటాక్ట్ ఈక్వల్స్ టు ఎసింక్రోనస్ ఫంక్షన్. సింపుల్గా మనం దీంట్లో యారో ఫంక్షన్ కూడా మనం మెన్షన్ అయితే చేయాలి. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా స్టార్టింగ్ అవైట్ అనే కీవర్డ్ యూజ్ చేసి మన బేస్ యూఆర్ఎల్ ఏపీఐని పెట్టుకొని డాట్ అప్డేట్ అనే మెథడ్ కాబట్టి ఇక్కడ మనం పుట్ అని అయితే చెప్పాలి. సో సింపుల్గా మనం పుట్ని యూజ్ చేసాం. అండ్ పుట్ ఇన్సైడ్ ఇప్పుడు మనం ఏం పంపించాలి, ఆ పర్టిక్యులర్ డేటాని దాంతోపాటు మనం ఐడిని కూడా సెండ్ అయితే చేయాలి. సో సింపుల్గా మనం డేటాని ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్ లిస్ట్ ఉందో దీంట్ నుంచి సెండ్ చేయట్లేదు, కాంటాక్ట్ ఫామ్లో మనం అప్డేట్ డేటాని ఇప్పుడు లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆన్ సబ్మిట్లో ఒక చేంజ్ని కూడా చేయబోతున్నాం. అండ్ ఈ చేంజ్ ఏంటి అంటే సో జాగ్రత్తగా చూడండి. సో ఇది కూడా మీకు కొంచెం అర్థం అవునట్లు ఉంటుంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎప్పుడైతే ఎడిట్ కాంటాక్ట్ సో టాప్లో మనం ఏదైతే స్టేట్ని క్రియేట్ చేసామో ఈ స్టేట్లో ఒకవేళ మన దగ్గర డేటా ఉన్నది అంటే అప్పుడు మనం క్వశ్చన్ మార్క్ని యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం దీన్ని మనం సెండ్ అయితే చేద్దాం. ఒకవేళ ఎడిట్ కాంటాక్ట్లో మనకి నల్ వాల్యూ ఉన్నట్లయితే అప్పుడు మనం సింపుల్గా యాడ్ కాంటాక్ట్ అనే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ని మనం ఆన్ సబ్మిట్ అనే నేమ్తో మనం సెండ్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కొంచెం క్లారిటీ వచ్చింది. అంటే ఎడిట్ కాంటాక్ట్లో డిఫాల్ట్గా నల్ వాల్యూ ఉంది. అండ్ అప్పుడు మనం నార్మల్గా కాంటాక్ట్ ఫామ్ నుంచి ఎడిట్ కాంటాక్ట్లో నల్ వాల్యూ ఉంది కాబట్టి సింపుల్గా మనం యాడ్ కాంటాక్ట్ అనే ఫంక్షన్ని మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఆన్ ఎడిట్ని యూజ్ చేసి ఈ పర్టిక్యులర్ స్టేట్లోకి మనం డేటాను లోడ్ చేస్తున్నాం. అండ్ ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ వచ్చేటప్పుడు సింపుల్గా మనం ఎడిట్ కాంటాక్ట్లో ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి ట్రూ అవుతుంది. అంటే సింపుల్గా మనం అప్డేట్ కాంటాక్ట్ అనే ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ని మనం సెండ్ అయితే చేస్తున్నాం. సో సింపుల్గా మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే కాంటాక్ట్ ఫామ్లోకి వెళ్ళిపోదాం. సో కాంటాక్ట్ ఫామ్ని ఓపెన్ చేసుకొని దీంట్లో మనం ఏవైతే మనం ఇన్పుట్ ఫీల్డ్స్ని సింపుల్గా మనం ఆ పర్టిక్యులర్ లోడ్ చేసిన వాల్యూస్తో చేంజ్ చేసామో వాటిని ఒకవేళ మనం చేంజ్ చేసి సింపుల్గా మనం బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్డేట్ అనే బటన్ మనకి డిస్ప్లే అవుతుంది కాబట్టి సింపుల్గా మనం అప్డేట్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆ కొత్త డీటెయిల్స్ ఏవైతే మనకి స్టేట్స్లో అప్డేట్ అవుతాయో వాటిని మనం ఆన్ సబ్మిట్ యూజ్ చేసి యాప్.jsxలో అప్డేట్ కాంటాక్ట్ అనే ఫంక్షన్ని కాల్ చేసి ఆ పర్టిక్యులర్ డేటాని ఇప్పుడు మనం పుట్ అనే మెథడ్ యూజ్ చేసి బ్యాక్ అండ్ రౌట్ కూడా సెండ్ అయితే చేస్తాం. అండ్ దీని ఇన్సైడ్ సింపుల్గా మనం టోటల్గా 2 థింగ్స్ని సెండ్ చేయాలి. సో సింపుల్గా మనం దీన్ని బ్యాక్ టిక్స్లో పెట్టేసుకొని ఒకటి మనం ఐడిని సెండ్ చేయాలి. కావాలంటే మీరు బ్యాక్ అండ్ రౌట్ని చెక్ చేయండి. ఫస్ట్ మనం $ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేద్దాం. అండ్ ప్రిఫిక్స్లో మనం రైట్ స్లాష్ని కూడా యూజ్ చేయాలి. అండ్ ఫస్ట్ మనం దీంట్లో ఎడిట్ కాంటాక్ట్ ఏదైతే మనం సింపుల్గా ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఈ ఎడిట్ కాంటాక్ట్ అనే స్టేట్లోకి మనం ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ని లోడ్ చేసామో దాంట్లో ఉండే డాట్__ ఐడిని మనం సింపుల్గా సెండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా కామాతో సెపరేట్ చేసి ఏదైతే అప్డేటెడ్ డేటా ఉందో అప్డేటెడ్ డేటాను కూడా సింపుల్గా మనం పుట్ అనే మెథడ్కి సెండ్ అయితే చేయాలి. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా మళ్ళీ సెట్ ఎడిట్ కాంటాక్ట్ని యూజ్ చేసి మనం సక్సెస్ఫుల్గా పుట్లోకి ఆ డేటాని సెండ్ చేసేసాం కాబట్టి మళ్ళీ మనం స్టేట్ని నల్లోకి అయితే చేంజ్ చేయాలి. సింపుల్గా మనం నల్ అని చెప్దాం.
అండ్ నెక్స్ట్ మనం ఫెచ్ కాంటాక్ట్స్ అనే ఫంక్షన్ని కాల్ కూడా చేయాలి. ఎందుకంటే ఇన్స్టెంట్గా మన వెబ్ పేజ్ మీద అది మనకి రెండర్ కూడా జరగాలి కాబట్టి. సో ఫైల్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. కాంటాక్ట్ ఫామ్లోకి వద్దాం, దీన్ని కూడా సేవ్ చేద్దాం. కాంటాక్ట్ లిస్ట్లోకి వచ్చేసి దీన్ని కూడా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుందా లేదనే డౌట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం అప్డేట్ చేసాం వాటితో. ఎగ్జాంపుల్ నేను సూర్య విష్ణుతో చేంజ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే బాటంలో మనకి సూర్య విష్ణుతో నేమ్ కూడా అప్డేట్ అయింది. ఈవెన్ మనం డేటాబేస్ను కూడా రీఫ్రెష్ చేద్దాం. సో దీంట్లో కూడా మనకి సూర్యకి సంబంధించింది ఇక్కడ ఉన్నాయి. సో సూర్య విష్ణు అని ఇక్కడ మనం నేమ్ కూడా అయితే చూడొచ్చు. అండ్ మళ్ళీ మనం ట్రై చేద్దాం, ఈసారి కొత్త కాంటాక్ట్ని యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్ నేను సాయి అని చెప్పాను. సో ఫోన్ నెంబర్ని నేను ఏదో ఒకటి ఇద్దాం. అండ్ ఈమెయిల్ని నేను sai@gmail.com అని చెప్దాం. యాడ్ మీద క్లిక్ చేస్తే సాయి డీటెయిల్స్ కూడా యాడ్ అయ్యాయి. అండ్ ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. సో సాయిని ఇప్పుడు నేను సాయి ప్రసాద్కి చేంజ్ చేశాను. అండ్ అప్డేట్ చేసిన వెంటనే ఇక్కడ కూడా మనకి అప్డేట్ అయింది. ఒకవేళ నేను శివాని డిలీట్ చేయాలనుకుంటే సింపుల్గా డిలీట్ చేశాను. అండ్ సక్సెస్ఫుల్గా మనం అన్ని ఆపరేషన్స్ను కూడా కంప్లీట్ అయితే చేసాం. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఈ కాంటాక్ట్ బుక్ అనే మెర్న్ అప్లికేషన్ మనం సింపుల్గా డిజైన్ అయితే చేసాం. అండ్ ఏ విధంగా మీకు ఈ వీడియో అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ పెట్టి నేను ఇంకా మంచి ప్రాజెక్ట్స్ని, ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ని కూడా మనం సింపుల్గా డిజైన్ అయితే చేద్దాం.